శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఊరకుండుట అనేటువంటి పదమును ఆధ్యాత్మికతలో ఎలా అన్వయించుకోవాలో చెప్పగలరు? ఈ ఊరకుండుట అనేది రమణ భగవానుల దగ్గర వినపడింది. అనేక చోట్ల ఆధ్యాత్మికతలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అంటే దీన్ని మనం విషయపరంగా అర్థం చేసుకోవాలి. విషయపరంగా అర్థం చేసుకోవాలంటే ఊరకుండుట అంటే మౌనముగా ఉండుట, అంటే సాత్వికమైనటువంటి సామాన్య భావనలో ఆగటం. అంటే మనం ప్రతి పనికి, ప్రతి విషయానికి, ప్రతి మాటకి ముందు కదిలిపోతాం. అసలు అలా కదలకుండా ఉండేటువంటి గుణము ఆధ్యాత్మికతలో ఒక స్థితప్రజ్ఞత. అంటే మనసు ఎప్పుడూ కూడా చలనశీలమై ఉంటుంది, నిరంతరం కదులుతూ ఉంటుంది మనసు. ఆ కదలికల్ని మనం నిరంతరం అనుభవిస్తూనే ఉంటాం. ఆ కదలికలేంటి? మాట రూపంలో, చేత రూపంలో అనేక తలంపులు వస్తూ మనం కదిలిపోతూ ఉంటాం. అలాగే ఏదైనా సంభాషణ జరుగుతుంది, నలుగురు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఎదుటవారి మాట పూర్తిగా వినకుండానే వీళ్ళు సమాధానాలు చెప్పేస్తుంటారు, లేదా ఇంకో మాట మాట్లాడేస్తూ ఉంటారు. క్రాస్ టాకింగ్ అంటారు. అంటే పక్క వ్యక్తి మాట పూర్తి అవ్వకుండానే రెండో వాళ్ళు మాట్లాడేస్తుంటారు, సగం అర్థం చేసుకొని సమాధానాలు చెప్పేస్తుంటారు. ఇవన్నీ నిత్య జీవితంలో ప్రతి ఇంటిలో ప్రతి మనిషికి అనుభవమైన విషయం. అంటే సామాన్య జీవితంలో సామాన్యంగా బ్రతికేటువంటి భౌతిక మనుష్యుల మధ్య కూడా ఈ ఊరకుండుట అనేది, అంటే కొంచెం ఆగటం, ప్రశాంతంగా ఉండటం, మొత్తం వినటం, అర్థం చేసుకోవటం, గ్రహించటం వచ్చిందనుకోండి, అసలు ఘర్షణలే ఉండవు. చాలా అద్భుతమైనటువంటి సాధనా విధానం ఇది. అటు భౌతిక జీవితానికి, ఇటు ఆధ్యాత్మిక జీవితానికి మనిషికి ఊరకుండుట అనేది అద్భుతమైనటువంటి విషయం. అంటే ఏ విషయంలో అయినా ఆగగలుగుతున్నారా? ఊరకుండుట అంటే జీవితం మొత్తం ఏమీ చేయకుండా పడుకొని నిద్రపోవటం అని కాదు. అలా పడుకొని నిద్రపోలేం కూడా. కానీ సందర్భములు వచ్చినప్పుడు ఉద్రేకపడిపోకుండా, అంటే ఇప్పుడు ఈ ఊరకుండుట తెలియని వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రెస్కి, యాంగ్జైటీకి, ఒత్తిడికి, డిప్రెషన్లకి లోనైపోతూ ఉంటారు, తొందరపడిపోతుంటారు. తొందరపాటు మాటలు, తొందరపాటు పనులు, తొందరపాటు చేష్టలు, అన్ని తొందరపాటుతనం ఉంటుంది. ఎక్కువగా చాలా మంది బయటికి ప్రశాంతంగా హాయిగా ఉన్నట్టు కనపడతారు, రిలాక్స్డ్గా ఉన్నట్టు కనపడతారు, నిదానంగా ఉన్నట్టు కనపడతారు, పైకి ఎలా కనపడతా ఉంటారు. వాళ్ళ చర్యలన్నీ ఏదో పైకి నిదానంగా, మంచిగా, స్లోగా ఉన్నట్టు కనపడతారు. కానీ లోపల విపరీతమైనటువంటి వేగంతో ఆలోచనల్లో ఉడికిపోతూ ఉంటారు. ఆ ఆలోచనల్లో లోపల కదిలిపోయేవాళ్ళు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, భయాలు, యాంగ్జైటీలు, టెన్షన్లు, డిప్రెషన్లు, ఒత్తిళ్లు, వీటన్నింటికి కారణం ఊరక ఉండలేకపోవటం. ఊరకుండుట. అసలు కాసేపు ఖాళీగా ఉండగలవా? కాసేపు ప్రశాంతంగా ఉండగలవా? అంటే పదం మామూలుగా చిన్నదిగా కనబడుతుంది, కానీ మొత్తం జీవితానికి అత్యవసరమైనటువంటి పదం అది, అత్యవసరమైన సాధన అది. నిజం చెప్పాలంటే ఆ ఊరకుండట అనేది నాకే పూర్తిగా రాలేదు. అసలు ఎదుట వాళ్ళు చెప్పేది పూర్తిగా వినటం అనేది ఊరకుండటంలో మొదటి భాగం. ఊరుకుండటం అంటే ఏమీ చేయకుండా ఉండటం కాదు, సోమరిపోతనం కాదు, బద్ధకం కాదు, అన్నీ చేస్తాం. విషయాలను సంపూర్ణంగా గ్రహించి, అర్థం చేసుకొని, పూర్తిగా విని, లేదా ఆ విషయాలను పూర్తిగా తెలుసుకొని, నేర్చుకొని, అలా అన్నీ సక్రమంగా సజావుగా చేస్తాం. తొందరపాటుతనం ఉండదు. దీనినే ఆధ్యాత్మికతలో స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞులు ఇలా ఉంటారు. అంటే ఊరకుండుట అనే స్థితిలో ఉంటారు. అవసరమైనప్పుడే మాట్లాడతారు, అవసరమైనప్పుడే పనులు చేస్తారు, అవసరమైనప్పుడే కదులుతారు. అవసరానికి ఎంత అవసరమో అంతే కదులుతారు, అంతే మాట్లాడతారు, అంతే వాళ్ళ చర్యలన్నీ ఉంటాయి. మిగిలిన సమయాలలో నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మన సామాన్య జీవితంలో ఈ ఊరకుండుట అనే దాన్ని చూస్తే, అంటే ఊరికే ఉండుట, ఖాళీగా ఉండుట. ఉండగలమా మనం?
నిత్యం సెల్ ఫోన్లు తిరిగేస్తుంటారు, ఎవరికో ఫోన్లు చేసి కబుర్లు చెబుతూ ఉంటారు, లేకపోతే టీవీలు చూసుకుంటూ ఉంటారు. నేనే చెబుతున్నా, ఊరకుండటం నాకే రాలేదు, కానీ ట్రై చేసుకుంటున్నా, ప్రయత్నిస్తున్నా. ఊరకుండటం అనేది వచ్చిందనుకోండి, అసలు మనం సాధించవలసిందంతా సాధించేసినట్టు. అంటే మన మీద మనకు కంట్రోల్ వచ్చేసినట్టు. మన శరీరం మీద, మన మనసు మీద, మన ఇంద్రియాల మీద సంపూర్ణంగా మన మీద మనకు అదుపు వచ్చినప్పుడే ఊరకుండుట అనేది వస్తుంది. అందుకని ఈ ఊరకుండుటని ఏమన్నారు తెలుసా? ఊరకుండుట ఉత్తమ యోగంబు అన్నారు. ఆధ్యాత్మికతలో ఊరకుండుట ఉత్తమ యోగంబు. ఆధ్యాత్మిక సాధనలు ఎన్నైనా చేసుకోండి, మీరు ఊరక ఉండగలగటం, ప్రశాంతంగా ఉండగలగటం ఉత్తమమైనటువంటి సాధన. ఇంకా దాన్ని మించిన సాధనే లేదన్నారు. ఎందుకని? ఎవరుంటారు అలా? ఊరక ఎవరు ఉండగలుగుతారు? కోరికలు లేని వాళ్ళు, ఆశలు లేని వాళ్ళు, లోపల మనసులో అలజడులు లేని వాళ్ళు, ఒత్తిడులు లేని వాళ్ళు, కంగారు లేని వాళ్ళు, ఒక స్థిరత్వం వచ్చిన వాళ్ళు, తృప్తిగా ఉన్నవాళ్ళు, సంపూర్ణ జ్ఞాన స్థితిని పొందిన వాళ్ళు ఊరకుండగలుగుతారు. ఓ రమణ భగవానులు ఊరకున్నారు, ఊరకుండమని చాలా మందికి చెప్పారు. ఈ పదం రమణ భగవానుల దగ్గర కూడా వాడబడింది. అయితే ఆయన తమిళంలో వాడారు, మనం తెలుగులో తర్జుమా చేసుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఊరకుండట నేర్చుకోమని చెప్పేవారు ఆయన. ఆధ్యాత్మికతలో అత్యద్భుతమైన పదం. అలానే ప్రతి మనిషి జీవితంలో, భౌతికంలో కూడా అత్యవసరమైన పదం. పదం కాదు, సాధన. సాధన దీన్ని వేమన గారు కూడా చెప్పారు. పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు, ఊరకుండి వాని నూరెల్ల నోపదు, విశ్వదాభిరామ వినురవేమా. ఎక్కువ మంది అంటే 10 మంది అంటే అనేక మంది, ఎక్కువ మంది మాట్లాడిన మాటకే సమాజంలో విలువ ఉంటుంది. ఒంటరిగా ఒకరు చెప్పే నిజమైన మాట ఎవరికీ పట్టదు. అయితే ఎవరితోనూ వాదించకుండా మౌనముగా ఊరుకునేవాడిని ఆ ఊరిలోని వారంతా కలిసి కూడా ఏమీ చేయలేరు. అనవసరమైన గొడవల్లో తలదొర్చకుండా మౌనముగా ఉండటమే అన్నిటికంటే ఉత్తమమైన మార్గము. ఇది భావం మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సహజంగా అసలు మన ఇంట్లో ఘర్షణలకు కారణం ఏంటి? ఒక మనిషి మనసులో ఘర్షణకు కారణం ఏంటి? మనుషులతో వదిలేండి ముందు. ఫస్ట్ మనలో మన అంతరంగంలో అశాంతికి కారణం ఏంటి? అసంతృప్తికి కారణం ఏంటి? ఘర్షణలకు కారణం ఏంటి? భయాలకు కారణం ఏంటి? బాధలకు కారణం ఏంటి? దుఃఖాలకు కారణం ఏంటి? ఈర్ష్యలకు, అసూయలకి ఎన్ని రకాల చెడున్నాయో అన్ని చెడులకు అసలు కారణం ఏంటి? లోపల అది ఊరిక ఉండలేకపోతుంది, అది ప్రశాంతంగా ఉండలేకపోతుంది, ఊరికనే ఖాళీగా ఉండలేకపోతుంది, నిశ్శబ్దంగా ఉండలేకపోతుంది. ఇప్పుడు కొంతమంది తినటానికి ఉంది, ఉండటానికి ఉంది అంటే మినిమంలో భిక్షాటన చేసుకునే వ్యక్తికి కూడా తినటానికి దొరుకుతుంది. తినటానికి దొరకని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. ఎందుకంటే అసలు ఊరికనే ఎన్నో సంస్థల వాళ్ళు అన్నాలు పెడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళి అన్నం తింటానా, నా రేంజ్ ఏంటి, నా ఇదేంటి అని దుఃఖపడితే దానికి చేయగలిగింది లేదు. మామూలు సహజ స్థితిలో ఉన్న మనుషుల గురించి చెప్పాను. మనసును పాడు చేసుకునే వాళ్ళ గురించి అహంకారాలతో, స్టేటస్లతో, మాకు స్టేటస్ ఉంది, మాకు రేంజ్ ఉంది అనుకునే వాళ్ళతో ఇంక మనం మాట్లాడగలిగింది అసలు ఏమి లేదు అక్కడ. కానీ భిక్షాటన చేసుకునే వాళ్ళకు కూడా ఇక్కడ తినడానికి దొరుకుతుంది, కాసేపు నిద్రపోవడానికి ప్లేస్ దొరుకుతుంది, ఎక్కడో చోట కట్టుకోవడానికి ఏదో ఒకటి పాతదో ఏదో ఒకటి బట్ట దొరుకుతుంది, బ్రతకటానికి అవసరాలు దొరుకుతాయి, తీరతాయి, ఉన్నాయి. ప్రపంచంలో బ్రతుకుతున్నారు ఎంతోమంది. అయినా ఇలా అన్నీ సాగుతున్నా అదేంటి భిక్షగాడి నుంచి చెప్పాను, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోజువారీ కూలీకి వెళ్తూ ఉంటారు. రోజువారీ కూలీకి వెళ్తే ఒక 1000 రూపాయలు వచ్చింది, ఒక 800 వచ్చింది, ఒక 500 వచ్చింది. మనం ఎంత తక్కువలో బ్రతుకుదామన్నా బ్రతకడానికి అన్ని అవసరాలు చక్కగా దొరుకుతాయి. ఇక్కడ సరుకులు అన్నీ ఉన్నాయి, చక్కగా వండుకొని తిని బతకొచ్చు. పేదరికమని మనం పెట్టుకున్నాం పేర్లు. ఎందుకనంటే డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళు విలాసాలుగా జీవిస్తుంటే ధనవంతులు అన్నాం, అంతేం లేదు. విలాసాలంటే ఏముంది?
కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నారు, కాస్ట్లీ చెప్పులు వేసుకున్నారు, కాస్ట్లీ వాహనాల్లో తిరుగుతున్నారు. అలా కనపడుతుంది. కానీ జీవన విధానం శరీరం ఒకటే ఎవరికైనా. శరీర పనితీరు కూడా ఒకటి, మర్చిపోబాకండి. ఎందుకంటే ప్రకృతి లేదా భగవంతుడు, దేవుడు, దేవత, ప్రకృతి శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి ఏ పేరుతో పిలుచుకోండి, ఎవరిని మోసం చేయలేదు. మన మనసు మన మోసం చేస్తుంది. డబ్బు ఎక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది, వసతులు ఎక్కువ ఉన్నాయి, వసతులు తక్కువ ఉన్నాయి, వనరులు ఎక్కువ ఉన్నాయి, వనరులు తక్కువ ఉన్నాయి, అందంగా ఉన్నారు, అందం తక్కువ ఉంది, అందం ఎక్కువ ఉంది. అలా అన్ని ఎక్కువ తక్కువలు చూపిస్తుంది. అది మనోగారడి. కానీ శరీర పనితీరు అందరికీ ఒకటే. అందరికీ కళ్ళు చూడటమే, అందరికీ మెదడు ఆలోచించటమే, అందరికీ ముక్కు వాసనలు చెప్పటమే, అందరికీ చెవులు వినటమే, అందరికీ నాలుక రుచులు చెప్పటమే, అందరికీ నోట్లో పళ్ళు ఉంటే నవలటమే. అసలు శరీర అవయవాలన్నీ అందరికీ ఒకటే, వాటి పనితీరు ఒకటే. ఎవరైనా ఆ శరీరంతోనే జీవిస్తావు. నువ్వు 1 కోటి రూపాయలు బట్టలు వేసుకున్నా శరీరం అంతే. నువ్వు చిరిగిపోయిన బట్టలు, అక్కడక్కడ చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలు కట్టుకున్నా శరీరం కప్పుకోవటానికి అంతే. ఇక మిగిలిన భావాలన్నీ మనోభ్రాంతులు, మనం కల్పించుకున్నవి, సృష్టిలోవి కావు. అవి అసలు సృష్టిలోవే కావు. శరీర పనితీరు సృష్టిది, అందరికీ ఒకటే పనితీరు. ఎవరు మోసగింపబడలేదు. అందుకని ఆధ్యాత్మికత అన్నా భౌతికం అన్నా, అసలు ఆధ్యాత్మికం అంటే ఏం లేదు. భౌతికంలో నువ్వు పొరపాటు పడిపోతూ వెళుతున్నటువంటి జీవితాన్ని సరిచేసేది ఆధ్యాత్మికత. అంతే, సత్యాన్ని చెప్పుద్ది అది. అయ్యా ఈ బయట మోహభ్రాంతుల్లోకి లోనవ్వకో, ఏదో బయట వాళ్ళని చూసి పోల్చుకోకు, ఇతరులను చూసి పోల్చుకోకు. ఎవరి స్థితుల్లో వాళ్ళు ఉంటారు. కానీ శరీర పనితీరు అందరికీ ఒకటే, మనసు పనితీరు అందరికీ ఒకటి. ఆ మనసుని నువ్వు ఎంత పాడు చేసుకుంటున్నావు అనేది చూసుకో. ఇప్పుడు ధనంతో మనిషి సుఖపడతాడనేది భ్రమ. ధనం ఉన్నోళ్ళు అందరూ చనిపోతున్నారు, ధనం ఉన్నోళ్ళు అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి, ధనం ఉన్నోళ్ళు అందరికీ సమస్యలు ఉన్నాయి, ధనం ఉన్నోళ్ళు అందరికీ బాధలు ఉన్నాయి. అలానే ధనం అవసరం లేదని నేను చెప్పటంలా. ఎవరికి వాళ్ళు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా బతకటం, అదే ఊరకుండుట. తృప్తి ఉంటే ఊరకుండుట వస్తుంది. అయితే మొత్తంగా జీవితం అంతా ఊరకుండటం కాదు. ఊరకుండుట అంటే ఆ విషయానికి ఊరకుండుట. ఇప్పుడు ఆకలేస్తుంది, భోజనం చేశాను, కడుపు నిండింది, చిచ్చి నచ్చిన కూరలు తినలేదు, ఏదో పచ్చడి మెతుకులు 4 తిన్నాను అని నేను తినేటప్పుడే నా అన్నాన్నే, నేను తింటున్న అన్నాన్నే నేను లేనితనంగా భావించుకొని బాధతో దుఃఖంతో తినే అన్నాన్నే విషం కింద తయారు చేసుకుంటున్నాను నేను. ఎందుకు అన్నం ఉంది అక్కడ, దొరికింది, నాకు తింటున్నాను. అలా కట్టుకునే బట్టలు, జీవన విధానంలో నిత్యాసంతృప్తి. ఆ నిత్యాసంతృప్తి ఏంటి? ఊరక ఉండలేకపోవటం. ఏదో కావాలి, ఏదో కావాలి, ఎవరినో చూసి ఏదో కావాలి. అందుకని భౌతికంలో కూడా ప్రతి పనిలోనూ తృప్తి. తృప్తి అంటే ఊరకుండుట. ఆ విషయానికి అక్కడ హాయిగా ఆనందంగా, అమ్మయ్య తినడానికి దొరికింది, ఆకలి తీరింది, శాంతిగా ఉన్నాను, ఇప్పుడు ఊరుకున్నాను. అలాగే ఏదో మాట్లాడుతున్నాను, సంభాషణలు వచ్చినాయి, మనుషులు ఉన్నారు, తప్పో రైటో, ఎదుటోళ్ళు అనేక మంది మనుషులు, నేను నా ఎదుటోళ్ళు, ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియక ఏదో పొరపాటు మాట్లాడారు, ఏదో పొరపాటు జరిగింది, నా ఇంట్లో వాళ్ళు కావచ్చు, నా బయట వాళ్ళు కావచ్చు, నాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, నాకు సంబంధించిన వ్యక్తులు రోడ్డు మీద తగిలిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మనుషులు అన్నాక పొరపాటు చేయకుండా ఉంటారా, తప్పు చేయకుండా ఉంటారా? నేను ఎన్ని తప్పులు చేసి ఉంటాను, నేను ఎన్ని పొరపాట్లు చేసి ఉంటాను అన్న ఒక్క భావనలో ఆలోచిస్తే అసలు ఎదుటివాడి తప్పుల్ని క్షమించేయటం, ఊరికనే క్షమించేస్తాం. అంటే క్షమించడం అనే పెద్ద పదాలు కూడా అవసరం లేదు అక్కడ. నేను కూడా ఇలాంటి పొరపాటు పనులు చేస్తూ ఉంటాను కదా అని. ఇప్పుడు ఇంట్లో ఏదైనా విషయాలు ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాం. అనేక సార్లు మనకు మర్చిపోవటం అనేది జరుగుద్ది జీవితంలో. కానీ మన ఎదుటి వాళ్ళు మర్చిపోతే మనకు కోపం వచ్చేస్తుంది. అది ఇంట్లో కానీ, బయట కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ, ఎవరైనా మన కింద అణిగిమణిగి ఉండేవాళ్ళు మర్చిపోతే మాత్రం మనకు కోపం వచ్చేస్తుంది. అది మనం తట్టుకోలేం, భరించలేం. కానీ అసలు మరుపు అనేది మానవ సహజం. ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. అలా పొరపాట్లు జరగటం కూడా మానవ సహజం. ఏ వ్యక్తి, శరీరపరమైన ఏ వ్యక్తి సంపూర్ణంగా ఒక జీవితకాలం పొరపాటు చేయకుండా ఉండడు. ఏదో చోట ఒక అజాగ్రత్త చర్యలు జరుగుతూ ఉంటాయి. ముందు ఇవన్నీ కూడా మానవులు ఎలా ఉంటారు, ఈవెన్ మనుషులు చెడులు కూడా చేస్తుంటారు. మనుషులు చెడ్డ పనులు కూడా చేస్తుంటారు. అంటే తీవ్రమైన చెడులు కాదు నేను చెప్పేది, చిన్న చిన్న అబద్ధాలు. ఇప్పుడేదో భార్య భర్తకి అబద్ధం చెప్పుద్ది, ఏదో ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు ఎందుకంటా ఉంటాడు, ఏదైనా ఆమెకి ఏదో కొనుక్కోవాలని ఉందో, లేదా ఇంట్లో ఏదో చేయాలని ఉందో, పిల్లలకి ఏదో కావాలని ఉంది,
ఆమె ఏదో కొంచెం డబ్బు పిల్లలకి ఇచ్చి చేసింది, భర్తకి చిన్న అబద్ధం చెప్పింది అనుకోండి ఊరికనే. అది కేవలం ఇంటిలో సౌఖ్యం కోసం, ఇంటిలో వాళ్ళ కోసమే. భర్త మనస్తత్వం వేరుగా ఉంటది కనుక ఏదో పిల్లలు అడుగుతున్నారనో, తనకు కావాలనో, లేదా ఏ అత్తమామలకు సహాయం చేద్దామనో, లేదా తమ తల్లిదండ్రులకు సహాయం చేద్దామనో చిన్న అబద్ధం ఆడి ఉండొచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు అసలు. ఒక్కొక్కసారి మంచి పనులకు కూడా ఎదుటి వాళ్ళు ఒప్పుకోరని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. లేదా తీవ్ర కోపిష్టి మనుషులు, ఎప్పుడు లేదా తీవ్ర లోభత్వం ఉన్న మనుషులు, ఇటువంటి మనుషులు మన కుటుంబ సభ్యులైనప్పుడు, వాళ్ళ భార్య భర్త పిల్లలో ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు ఏ బంధంలో ఉన్నా వాళ్ళ ముందు వాళ్ళు ఇది ఒప్పుకోరు కనుక వాళ్ళ ముందు అబద్ధాలు ఆడతారు, వాళ్ళకి చెప్పకుండా చేస్తారు. అవన్నీ మోసాలు కాదు, నిజమైన అబద్ధాలు కాదు అవి. అసత్యము అంటే ఏంటో తెలుసా? ఎవరో ఒకరికి దానివల్ల హాని జరగాలి. మాట సత్యం అవదో, మాట సత్యము అవదు. సత్యము అంటే నువ్వు మాట్లాడిన మాట వలన ఉపయోగం ఉండాలి. అసత్యము అంటే నువ్వు మాట్లాడిన మాట వలన ఎదుటి వాళ్ళకి నష్టం కలగాలి. ధర్మము అంటే నువ్వు చేసినటువంటి పని వలన ఇతరులకు మేలు జరగాలి. అధర్మము అంటే నువ్వు చేసినటువంటి పని వలన ఇతరులకు నష్టం జరగాలి. అంటే పని యొక్క ఫలితాన్ని బట్టి అది అధర్మమా ధర్మమా అవుతుంది, సత్యమా అసత్యమా అవుతుంది, న్యాయమా అన్యాయమా అవుతుంది. దానికి కర్మఫలాలు ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళకి మేలు జరిగేది ఉంది, ఎదుటి వాళ్ళకి మేలు జరిగేది ఉంది. ఇప్పుడు ఒక భర్త ఉంటాడు, ఒక లోభత్వం ఉన్నటువంటి భర్త అనుకోండి, ఊరికనే ఉదాహరణకు చెబుతున్నా. ఇంక మిగిలిన అన్ని విషయాల్లో మీరు దాన్ని పోల్చుకోండి. ఒక లోభత్వం ఉన్నటువంటి భర్త, తండ్రో, ఇంట్లో మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో కొడుకో కూతురో బాగా లోభత్వం, మన ఇంట్లో ఎవరికి పెట్టినా ఊరుకోరు. సరే, ఎవరో భిక్షగాడు వచ్చారు, వాడికి చక్కగా ఆ ఇంటి ఇల్లాలో, ఆ ఇంట్లో ఎవరో ఇంకొకళ్ళు వాళ్ళకి ఇష్టం అలా పెట్టడం. పైగా మనలాంటి మనుషులే కదా, మనకి ఉంది కదా, మనకి ఇబ్బంది ఏముంది, ఇంత పెడదాం వాళ్ళకి తినేళ్తారు అనేటువంటి ఒక భావనలో ఉన్నారు వాళ్ళు. చక్కగా పిలిచి వాళ్ళకి అన్ని పెట్టారు. ఏదో భిక్ష పెట్టారు అనుకోండి. భిక్ష పెడితే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆ లోభత్వం ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదు, ఏదన్నా అన్నారనుకోండి, అప్పుడు అసత్యం చెప్పారు. ఏమని? అదంతా మిగిలిపోయింది, పారేసేది, ఊరికనే పెట్టాం. అవి పారేసే బట్టలు, పనికిరాని బట్టలు, వాడుకొని బట్టలు ఇచ్చాం. అవి పనికిరాని వస్తువులు ఎప్పటి నుంచో మూలపడి ఉన్నాయి, అసలు మనకు దేనికి ఉపయోగించడానికి లేదు, పారేయాలి, పారేసే బదులు వాళ్ళకి ఇచ్చామని చెప్పారు అనుకుందాం. అది అసత్యము కాదు, అది అధర్మము కాదు, అది అన్యాయము కాదు. చాలా మందిని చూశాను, పాత సామాన్లు, పాత బట్టలు వాళ్ళ ఇళ్లలో పేర్చుకొని ఇల్లంతా నిండిపోయి ఉంటుంది, ఎవరికెవరో వాళ్ళు వాడుకోరు. అంటే ఇదంతా ఒక లోభత్వపు చర్య. ఈ లోభత్వం ఉన్నోళ్ళు అనేక రకాలైన చెడ్డ పనులు చేస్తారు. అందుకని ఇక్కడ ధర్మము సత్యము అనేది ఆచరణాత్మకమైనటువంటి విధానాల్లో సాగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుంది అంటే, అసలు మనిషి బేసిక్ నుంచి, ఎదుటివాడు చిన్నవాడైనా పెద్దవాడైనా, నీ కొడుకైనా నీ కూతురైనా నీ భార్య అయినా నీ భర్త అయినా నీ అన్నైనా నీ తమ్ముడైనా, ఏ బంధమైనా, నీ పనివాడైనా, నువ్వు యజమానివైనా, నీ దగ్గర ఎంత తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళైనా, లేదు నువ్వు హోటల్కి వెళ్ళి ఒక ఆర్డర్ చెబుతుండే ఆర్డర్ తీసుకుంటున్నటువంటి సప్లైర్ అయినా, ఎక్కడైనా మనుషులతోనే మనం బతికేది. అసలు ఎదుటవాడిని బ్రతకనివ్వండి, ఒక్క నిమిషం ఊరకుండండి, ఎదుటివాడు చెప్పేది పూర్తిగా వినండి. ఒకవేళ ఎదుటివాడి పొరపాటు ఉంటే కొంచెం క్షమించండి. రోజు అసలు ఎందుకు మనం మోసం చేయాలని ప్రత్యేకంగా మనపై కక్షగట్టి వచ్చేవాళ్ళు ఎవరుంటారు? అటువంటి అరుదుగా జరుగుతాయి. అందులో కుటుంబ సభ్యుల మధ్యలో అయితే అసలు ఊరిని అవగాహన రాహిత్యం తప్ప, ఒకళ్ళ మీద ఒకళ్ళ మాటలు విసురుకోవటం తప్ప, ఆగలేకపోవటం తప్ప, అంటే ఆగలేనితనం, అంటే ఊరకుండుట రాలేదు వాళ్ళకి. కాసేపు ఊరికనే ఉండటం, ఊరకుండుట అంటే మొత్తం కాదు, కాసేపు అసలు ఆ మాట పూర్తిగా వినటం, లేదా ఆ పని పూర్తయ్యేదాకా ఆగటం. ఇప్పుడే టీనే పెడుతున్నారు, కాఫీనే పెడుతున్నారు అనుకోండి, అవనండి కాగాలి, అవ్వాలి, ఆ టీ రావాలిగా, ఆ వంట అవ్వాలిగా, ఆ కూరలు వండాలిగా, ఆహారం అవ్వాలిగా, ఈ లోపల తొందర పెట్టేస్తే. ఇలా అన్ని చోట్ల ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. హోటల్కి వెళ్ళి అక్కడ హోటల్లో సప్లైర్లు నానా కంగారు పెడతా ఉంటారు. అన్ని ప్రదేశాల్లో బట్టల గట్లకి వెళ్తే ముందు మాకే చూపించమంటారు. కిరాణా షాపులకు వెళ్తే ఆ ముందున్న వాళ్ళందరినీ దూకేసి వీళ్ళు వెళ్ళిపోయి వస్తువుల కోసం వెనకొస్తారు, ముందున్న వాళ్ళందరినీ దూకేసి తోసేసుకుంటే నాకే ముందు కావాలనుకుంటారు. అన్ని ప్రదేశాల్లో ముందు నేను ఆ ముందున్న వాళ్ళని గౌరవించి వాళ్ళు ముందు వచ్చారు కదా తీసుకెళ్ళనే మన. ఎందుకని? ఊరకుండుట అనే లక్షణం లేదు, అంటే ఒక నిదానం లేదు. ఆ నిదానమే
ఒక స్థిరత అది. అంటే ఒక ధర్మాన్ని పాటించడం, మన ముందు వచ్చినప్పుడు ముందు తీసుకుంటాడు, తీసుకొని ఉండి ఏమైంది. అలా ఎక్కడికి వెళ్ళినా ఒక స్థిరత ఉంచుకో. అప్పుడు ఉద్రేకపడని మనసు ఉంటుంది, ఉద్రేకపడని స్వభావం ఏర్పడుతుంది, ఉద్రేకపడనటువంటి గుణం ఏర్పడుతుంది. ఇది భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా అత్యవసరం. అసలు కుటుంబ జీవితాలన్నీ సామరస్యంగా సాగాలి అంటే ముందు మనం కొంచెం ప్రశాంతంగా ఊరకుండుట అనే సాధన చేసుకోవాలి. దాన్నే మౌనం పెట్టుకున్నాం అంటారు, మౌనంగా ఉంటున్నాం అంటారు. రోజు ఒక అరగంట పావు గంట మౌనం పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఊరకుండుట. ఎదుటి వాళ్ళు ఊరకుండటంలో మళ్ళీ ఇంకోటి ఉంది, ఎదుట వాళ్ళు కదుపుతూ ఉంటారు, మనం కదలకుండా ఊరకుండుట. ఊరికినే ఉండటం, మౌనంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, కాసేపు ఏమీ చేయకుండా ఉండటం, ఏమీ ఆలోచించకుండా ఉండటం, ఏ క్రియ లేకుండా నిశ్శబ్దంగా మనసుని నిలపగలగటం, శరీరాన్ని నిలపగలగటం. నాకు తోచట్లేదు, నాకు బోరు కొడుతుందని అనకుండా. ఈ సామాన్య జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలుగా కనపడుతున్నాయి కానీ ఎంత పెద్ద విషయాలు తెలుసా? తోచక షాపింగ్లకు వెళ్ళి, తోచక ఊర్లు తిరిగి, తోచక ఇటెళ్ళాలని విహారయాత్రలని, పుణ్యక్షేత్రాలని తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెడతారు. షాపింగ్లకు వెళ్తారు, ఎంత డబ్బు ఖర్చు పెడతారు. పనికిరాని పనులన్నీ చేస్తారు, ఎంత డబ్బు ఖర్చు పెడతారు. మళ్ళీ డబ్బు అంతా సంపాదించాలిగా. నువ్వు కాకపోతే నీ తండ్రో తల్లో అన్నో ఎవరో నీ కుటుంబ సభ్యులు సంపాదించాలిగా. కానీ ఊరకుండటం నీకు వచ్చిందనుకో, అవసరానికి మాత్రమే తగినంత చేస్తావు. అప్పుడు చక్కగా అవసరానికి తగినంత ఎప్పటికప్పుడు తృప్తి పడిపోయి తగినంత సంపాదించుకుంటే నీ ఆశ, అత్యాశ, దురాశ, లాలస, దాని నుంచే వచ్చే చెడులన్నీ కూడా తొలగిపోతాయి. ఊరకుండుట ఉత్తమ యోగంబు. ఒక సందర్భంలో అంటే ఇది భౌతిక జీవితంలో, నిత్య జీవితాల్లో జరిగే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నాకు గతంలో నేను ఎప్పుడో చదివినటువంటి ఒక 25-30 ఏళ్ల క్రితం చదివినవి అన్నీ నేను, అది ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఉపాసనీ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నారు. షిరిడీకి దగ్గరలో సాకోరి అని షిరిడీకి దగ్గరలోనే ఉండే ప్రదేశం, మహారాష్ట్రలో ఉన్న షిరిడీ సాయిబాబా వారు జీవించి ఉన్న రోజులలో ఉపాసనీ మహారాజు, అసలు యాక్చువల్గా ఆయన పేరు కాశీనాథ గోవంద ఉపాసనీ శాస్త్రి. ఒకవేళ పేరు కొంచెం నేను అటు ఇటు తప్పుగా చెబితే క్షమించండి. ఇవన్నీ 25-30 ఏళ్ల క్రితం ఇప్పుడు స్టార్టింగ్లో నేను చదువుకుంటూ తెలుసుకున్న విషయాలు. సందర్భం వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు వాటిని చెబుతున్నా అంతే నేను. అక్కడ ఆయన తనకేదో ఒక వ్యాధి బాధ వచ్చింది. సరే, ఎవరో చెప్పారు షిరిడి సాయిబాబా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళమని. అనేక కారణాలతో మొత్తానికి ఆయన అక్కడికి వచ్చారు, షిరిడి వచ్చారు. సరే, ఆయనకి ఏదో ఆ వ్యాధి బాధకి తగ్గిపోయింది, ఏదో దానికి సూచనలు చెప్పారు. అక్కడ షిరిడి సాయిబాబా వారు అతన్ని, నువ్వు ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైన స్థానానికి వచ్చేసావు అంటే, ఆయన సాధకుడు నిజంగానే అవన్నీ చేశాడు. ఆ స్టోరీ అంతా చాలా పెద్దదైపోద్దని చెప్పట్లే నేను. ఇప్పుడు సకోరి అనే చోట వారికి సంబంధించిన ఆశ్రమం ఉంది, దేవాలయాలు ఉన్నాయి, పెద్ద సంస్థానం ఉంది ఆయనకి అక్కడ. ఆయన పరంపదించారు, తర్వాత వారి శిష్యులు దాన్ని నడుపుకుంటున్నారు. ఇప్పుడు కూడా అక్కడ ఉపాసనీ మహారాజ్ ఆశ్రమం ఉంది, షిరిడి పక్కనే. అది ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే, అంతకు మించి ఉండదు. అయితే సాయిబాబా వారు ఉన్న రోజుల్లో వచ్చాడు అతను, వచ్చి బాబావారిని కలిశాడు. తర్వాత ఆయనకు ఉపాసనీ మహారాజ్ అని పేరు వచ్చింది. బాబావారి దగ్గరికి వచ్చినప్పుడు మామూలు కాశీనాథ్ గోవింద ఉపాసనీ శాస్త్రి ఆయన పేరు. సరే, ఆయన అప్పటికే చాలా ఆధ్యాత్మిక సాధకుడు, అనేక రకాలైన ఆయుర్వేద వైద్యాలు ఇవన్నీ తెలుసు, చాలా భక్తిపరుడు, విపరీతమైనటువంటి. ఎంత భక్తిపరుడు, ఎంత సాధనాపరుడు అన్నదానికి ఒక్కటే ఉదాహరణ చెబుతాను, ఎందుకంటే ఆయన కథ మళ్ళీ పెద్దదైపోద్ది, మనకి ఇక్కడ విషయం ఊరకుండుట కదా, దానికి సంబంధించి చెబుతున్నా. ఎంత సాధనాపరుడైనంటే, బాబావారి దగ్గరికి వచ్చే ముందు అలా ఆయనున్న ప్రాంతం నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించుకుంటూ వస్తూ ఒక్కడే వస్తున్నాడు. మార్గ మధ్యంలో అనేక మంది మహాత్ములు ఉన్నారని తెలిసి వాళ్ళందరినీ దర్శించుకుంటూ కలిసి వస్తున్నాడు. ఒక సందర్భంలో ఆయన నిత్యము అనుష్ఠానాలు, జపాలు, ధ్యానాలు, తపస్సులు చేసుకుంటాడు. ఆయన ఆ ధ్యాన తపస్సుల్లో ఆయన ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు అంటే, ఒక సందర్భంలో అలా వస్తున్నప్పుడు ఆయనకి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలని అనిపించింది. ఏకాంత ప్రదేశం కోసం చూశారు, మనుషులు ఎవరు లేకుండా ఏకాంతంగా ఉండే ప్రదేశం కోసం.
చూస్తే ఒక చోట ఊరు చివర కొండరాళ్ళు ఉన్నాయి. అంటే అదంతా కొండ ప్రాంతం, కొండరాళ్ళు ఉన్నాయి. ఒక చెట్టు, ఆ కొండరాళ్ల మీదుగా ఒక చెట్టు ఎదిగి కొమ్మలు వంగి ఉన్నాయి. ఆ చెట్టు ఎక్కి ఆ కొమ్మలు పట్టుకొని ఆ కొండరాళ్ల మధ్యలోకి దిగిపోయారు. ఆ ప్రదేశంలోకి, అక్కడ ఖాళీ ఉంది, మధ్యలోకి దిగారు. దిగి అక్కడ ఎవరో డిస్టర్బ్ చేయరని అక్కడ కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. చక్కగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికి ఆ ధ్యానంలో, ఆ తపస్సులో ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారు. అంటే అది ఆయనకి సహజమే, చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు ఆ సమాధి స్థితిలో ఉన్నారంటే 11 రోజులు ఆ సమాధి స్థితిలో ఉన్నారు ఆయన. 11 రోజులు. సరే, ఆ 11 రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ మామూలు స్పృహ వచ్చింది, శరీర స్పృహ వచ్చింది. రాగానే ఆయనకి దాహము అనిపించింది. అయితే ఆయన అలా ధ్యాన స్థితిలో, ధ్యాన భంగిమలో కూర్చొని ఉండిపోవటం వలన కాళ్ళు చేతులు అన్నీ కూడా బిగుసుకుపోయినాయి, పట్టు తప్పేసినాయి. అవి ఏమీ ఆయన స్వాధీనంలో లేవు. రక్త ప్రసరణ సరిగ్గా జరగల. మళ్ళీ చక్కగా నిదానంగా ఈ వేళ్లు కదిపి, చేతులు కదిపి, కాళ్ళు కదిపి కొద్ది కొద్దిగా శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు విపరీతంగా దాహం వేస్తుంది, ఆయన నీరు కావాలి. వెంటనే ఏమి జరిగింది అనే దానికి మహిమలు మాయలు అద్దద్దు మనం, కానీ జరిగింది ఏంటంటే వర్షం పడింది. వర్షం పడటం సహజం కదా. ఆ వర్షపు నీరు తాగారు. తాగి మళ్ళీ ఎలాగోలా ప్రయత్నించి ఆ రాళ్లలోంచి బయటకు వచ్చి మళ్ళీ షిరిడీకి నడక ప్రారంభించారు. బయటకు వచ్చినాక తెలిసింది ఆయనకి 11 రోజులు ఆ సమాధి స్థితిలో ఉండిపోయానని. ఇవన్నీ తర్వాత వారి శిష్యులు గ్రంథస్థం చేసినటువంటి వారి గ్రంథాలలో ఉన్నాయి. సరే, అలా షిరిడీ వచ్చారు, బాబావారిని కలిశారు. అయితే బాబావారు చెప్పారు, నువ్వు ఇంకెక్కడ షిరిడీలో ఉండిపో, వెళ్ళి ఖండోబా మందిరంలో కూర్చో, నువ్వు సాధనలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తివి, నువ్వు ఇంకొంచెం కొద్దిగా స్థిరతను పెంచుకుంటే మోక్షం ఇంక నీకు, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నావని. అలా మార్గ మధ్యంలో ఆయన అనేక చోట్ల అనేక మంది మహాత్ములను కలిశారంటే ఆయన అనారోగ్యంతో వచ్చారు ఇక్కడికి. ఆయనకి ఊపిరికి సంబంధించిన ప్రాబ్లం కలిగింది, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఊపిరి సరిగ్గా అందట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఆయన తనకు వైద్యాలు తెలుసు, ఆ వైద్యాలన్నీ చేసుకున్నారు. ఆయనే ఎంతో మందికి వైద్యం చేసేవారు, ఎంతో మందికి ఉచిత వైద్యాలు చేసేవారు. చాలా గొప్పవాడు ఆయన. తన ఆస్తులన్నీ పేదలకు ఎంతో పంచాడు, సంపాదించింది అంతా పంచేవాడు ఆయన. చాలా ఉత్తముడు. ఆయన ఖర్చు చెబితే చాలా పెద్దదైపోద్ది. విషయపరంగా చెబుతున్నా. మార్గ మధ్యంలో ఆయన్ని కలిసే ఎంతో మంది మహాత్ములను కలిస్తే ఆ మహాత్ముల్లో చాలా మంది ఆయనకి చెప్పారు, అయ్యా నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, అసలు నీ స్థితిలో మేము లేము, ఉన్న మహాత్ములుగా చలామణి అవుతున్నాం తప్ప నువ్వు పొందినటువంటి ఆధ్యాత్మిక ఉన్నతత్వాన్ని మేము పొందలేదు, మాకు నీకున్నంత మనోనిశ్చలత స్థిరత రాలేదు. అది ఊరకుండుట అంటే. ఊరకుండుటలో అత్యుత్తమ స్థితి ఏంటంటే 11 రోజులు ఆయన ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అంటే అది ఒకటి భావన, అందరం అలా వెళ్ళిపోవాలని కాదు, అసలు ఆగి ఊరకుండగలిగితే ఏమీ లేదు. ఎదుటి వాళ్ళు అన్ని మాట్లాడితేనే మనకు అవసరం లేదు, ఊరకుండగలిగితే ఆ స్థితిని సాధించినట్టే. సమాధి స్థితిలోకి వెళ్ళిపోక్కర్లా. ప్రాపంచిక పరిస్థితులను అర్థం చేసుకొని స్థితప్రజ్ఞతతో ఉన్నదాంతో తృప్తిగా బతుకుతూ ఊరక ఉండగలిగితే అద్భుతమైనటువంటి సాధన. జ్ఞానులందరూ అలాగే ఉంటారు, రమణ భగవాన్లు అలాగే ఉన్నారు. ఊరకుండటమే ఆయన చేసింది. మొత్తం జీవితం అంతా ఊరకుండటమే రమణ భగవాను చేసింది. మొత్తం జీవితం అంతా నిసర్గదత్త మహారాజ్ చేసింది ఊరకుండటమే. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములందరూ చేసింది ఊరకుండటమే. వాళ్ళు అసలు రోడ్లు పట్టు తిరగలేదు. ఈ ప్రచారాలు, యార్భాటాలు, యారాటాలు, ప్రజల్ని ఏదో ఉద్ధరించేస్తామంట, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, లేకపోతే ఏ మతంలో ఏ పేరులతో పిలుచుకుంటే ఆ మత ప్రచారాలు, వాళ్ళు కట్టుకునేటువంటి ప్రార్థనాలయాలు, జనాన్ని పోగేయటం, సమూహాలు పోగేయటం, ఆ రంగు బట్టలు కట్టడం, రకరకాల బొట్లు పెట్టడం, ఇలాంటి వింత వింత చర్యలు ఏది జీవన్ముక్తులు చేయలేదు. రమణ భగవాన్లు అసలు ఏమీ పెట్టుకోలేదు. అడ్డనామా, నిలువునామా, త్రిపుండ్రమా, ఎలాంటి ఏం చర్యలు చేయలేదు. అసలు దేన్ని ప్రమోట్ చేయలేదు. గోచి పెట్టి కూర్చున్నారంటే. ఆ గోచి కూడా ఎందుకు పెట్టుకున్నారు ఆయన అంటే, చిన్నతనంలో 14 ఏళ్లకి ఆయన 13 ఏళ్లకి అరుణాచలం వచ్చి అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని, అయితే ఈ దేహభ్రాంతి నాకెందుకు
అని చెప్పి బట్టలు తీసి అవతల పారేశారు. మెడలో జంజి ఉంటే పక్కన పడేశారు. చేతిలో డబ్బులు ఉంటే తీసి అవతల పారేశారు. అంతా ప్రకృతి ఆ దైవశక్తి చేత నడపబడుతున్నది. అనంత ఆత్మశక్తి చేత. అదే ప్రకృతి, అదే సృష్టి, అదే దైవం, అదే దేవత, అదే దేవుడు, అదే నేను. అంతా ఒక ప్రణాళికలో సాగుతుంది. ఉన్న ఈ శరీరంతో ఇక్కడ ఉన్నాను అంతే. ఈ శరీరం ఎంతకాలం ఉండాలో, ఎంతకాలం ఉండాలని నిర్ణయించబడిందో అంతకాలం దానికి కావలసినవన్నీ సమకూర్చబడతాయి అనేటువంటి జ్ఞానం తెలిసింది. అందుకని ఊరకుండట వచ్చింది ఆయనకి. అది శాశ్వతత్వములో ఊరకుండుటలో హయ్యెస్ట్, ఇంకా దాని తర్వాత లేదు. అదే మోక్షము. ఆయన అలా ఉన్నారు. అలా తిరుగుతున్న రోజుల్లో బట్టలన్నీ లేవు ఆయనకి. తిరుగుతున్నారు దిగంబరంగా. అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో. ఆయన ప్రజల్లోకి రాలా అసలు. ఎవరో ఆ గేదెలు కాచుకునేవాళ్ళు, లేకపోతే గొర్రెలు కాచుకునేవాళ్ళు, అడవుల్లో తిరిగేవాళ్ళు ఎవరో, ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు అని అడిగారు. అడిగితే ఆయన మామూలుగా తిరుగుతున్నాను అన్నారు. ఎందుకలా బట్టలు లేకుండా తిరిగితే నిన్ను చూస్తే మాకు సిగ్గుగా ఉంటుంది కదా, మనుషులు బట్టలు కట్టుకుంటారు కదా అన్నారు. ఓహో, నా వలన మీకు ఇబ్బంది కలుగుతుందా అని అప్పుడు గోచి పెట్టుకున్నారు. ఓ చిన్న గుడ్డ మొక్క ఎవరిని అడిగి తీసుకొని గోచి పెట్టుకున్నారు. అంటే గోచి పెట్టుకున్నది కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని. అక్కడి నుంచి ఇంకా ఆయన ఇతరులకు ఇబ్బంది కలిగించిన జీవితమే తప్ప ఊరకుండుట. అసలు నాకు ఇది కావాలని అడగలేదు ఎవరిని. తినటానికి ఇది కావాలని కానీ, పడుకోవటానికి ప్లేస్ కావాలని కానీ, తాగడానికి నీరు కావాలని కానీ ఏ అవసరం అసలు ఆయన ఎవరిని అడగలేదు. బ్రతికినంత కాలం ఆయన 80 ఏళ్ళ వరకు పైన జీవించారు. 80 ఏళ్ల సుదీర్ఘ జీవితం జీవించిన వ్యక్తి. అంటే సుమారు వయసు చెబుతున్నాను నేను. అసలు 13-14 ఏళ్ల నుంచి అరుణాచలం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆయనకు ఎవరు లేరు, కుటుంబ సభ్యులు లేరు, ఎవరు లేరు. అసలు ఎవరిని ఏమి నోరు తెరిచి అడగలేదు. భిక్షాన్నం తీసుకున్నారంతే. ఏం పెడితే తిన్నారంతే. అది తప్ప అసలు ఏమీ అడగలేదు ఆయన. ఇప్పటికీ ఊరకుండటలో తారాస్థాయి అది. మనం ప్రథమ స్థాయిలో కనీసం మన ఇంట్లో వాళ్ళ దగ్గరన్నా ఉండగలుగుతున్నామంటే నేను ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళు అంటారు, అన్ని ఉపన్యాసాలు చెబుతావు, రోజు ఉపన్యాసాలు చెబుతావు, మేమేదన్నా అంటే మా మీద మళ్ళీ టక చెబుతావు, మాటకు మాట, నీకు ఉపన్యాసాలు చెప్పడం అలవాటు అయిపోయి మాకు కూడా ఉపన్యాసాలు చెబుతున్నావు అన్నారు. నిజమేది. ఊరకుండటం నాకు రాలేదు. అందుకే ప్రశ్నలు ఏమంటాను, మీరు వేసిన ప్రశ్నలు నాలో లోపాలను నాకు చూపిస్తూ ఉంటే మీకు సమాధానాలు చెబుతున్నప్పుడు నాకంతా ఉపయోగపడుతుంది. అది ఊరకుండటం నాకు రాలేదు. నాకు తోచనట్టు అవుతుంది. చక్కగా టీవీ పెట్టుకుంటాను, ఏదో చూస్తాను. 24 గంటలు నేను నాలో ఉండగలిగితే అసలు ఈ శీర్షికలు కూడా చెప్పేవాడిని కాదు. నిద్రపోయేటప్పుడు నిద్రపోయి కాలకృత్యాలు తీర్చుకొని తినేదేదో తినేసి నిశ్చలంగా, నిర్మలంగా, ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండగలిగితే అసలు ఈ శీర్షికలే చెప్పేవాడిని కాదు. ఉండలేక చెబుతున్నా. ఎందుకని ఆ ఊరకుండటం అనే స్థితి నాకు రాలేదు. అది మనం ఎవరికాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకెవరో సర్టిఫికెట్లు ఇస్తారని తిరగకూడదు. అవన్నీ మోసపూరిత సర్టిఫికెట్లు. నిన్ను మోసం చేసుకుంటున్నావు సర్టిఫికెట్ల కోసం. నిన్నెవరు మోసం చేస్తారు? నీ గురించి నీకు తెలుసు కదా, ఎందుకు భ్రమల్లో తిరుగుతావు? నీలో నువ్వు స్థిరంగా కూర్చోడానికి ప్రయత్నించి ఉండలేకపోతున్నావు. ఇప్పుడు నేను ఆ ప్రయత్నం చేసుకుంటూనే శీర్షికలు పంచుకుంటున్నా. కానీ అలానే సంపూర్ణ స్థిరత్వం అంటే అలా ఒక రమణ భగవానులంతటి స్థిరత్వం రాలేదు. కానీ స్థిరత్వానికి సంబంధించిన అంశాలు వచ్చినాయి. ఇప్పుడు ధనం లేదన్న బాధ నన్ను కదిపితావు, చెల్లింపజేయదు. అధిక ధనం కావాలన్న అత్యాశ, దురాశ అయితే అసలు లేదు. అసలు పోయింది అది. అత్యాశ పోయింది, దురాశ పోయింది, భయం పోయింది, బాధ పోయింది, మరణ భయం పోయింది. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో కూడా భయం తగుమాత్రంగా ఉంది. మితిమీరిన భయం అసలు లేదు. ఏది జరగాలో జరుగుతుంది. ఇక్కడ అది అర్థమవుతుంది. రమణ భగవానులకి సంపూర్ణత్వంగా అర్థమైన విషయం నాకు 2%, 3% అర్థమవుతుంది. ఎంత అర్థమైందో అంత భయం పోతుంది, అంత ధైర్యం వస్తుంది. అదే జ్ఞానము. అది హఠాత్తుగా వచ్చేసేది కాదు. అది ఊరకుండుట అనేది విషయాలను బట్టి వస్తుంది. ఇప్పుడు మనసు భయపడిపోకుండా ఊరుకుంటుంది. డబ్బు లేకపోతే ఏమైపోతాం, వసతులు లేకపోతే ఏమైపోతాం, వనరులు లేకపోతే ఏమైపోతాం, నా పిల్లలు ఏమైపోతారో, నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్దో, చిన్న అనారోగ్యం వస్తే ఏమైపోతాను, బాబో ఎప్పుడు ప్రమాదం వస్తుందో, ఏ మరణం జరుగుద్దో, నాకేమైపోతా, మరణ భయమే పోయింది. అసలు నాకు మరణ భయం లేదు. నిక్కచ్చిగా మరణ భయం పోయింది. అంటే అక్కడ ఊరకుండటం వచ్చింది. మనసు ఎగిరిపడదు, కంగారు పడదు, భయపడదు.
ఏదైనా వస్తే చిన్న చిన్న వాటికి వైద్యం చేయించుకుంటాను, అలానే చనిపోవాలని నాకేం లేదు. కానీ చనిపోతానేమోనన్న సహజ భయం నశించిపోయింది. ఎందుకంటే 57 ఏళ్ళు బతికేశాను. అసలు ఇక్కడ మళ్ళీ ప్రాక్టికల్ థియరీ కూడా ఉంది. 57 ఏళ్ల వయసు ఇప్పుడు నాకు, బతికేశాను, నా జీవితం చూశాను, బోర్డు జీవితం చూశాను, పెళ్లి చేసుకున్నాను, కాపురం చేశాను, పిల్లల్ని కన్నాను, ఆ పిల్లల్ని పెంచుకున్నాను. ఇంకా కొద్దిగా జస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వాల్సింది ఉంది. అలా మనుషుల్ని చూశాను, మనుషులతో సంబంధ బాంధవ్యాలు చూశాను, సినిమాలు, షికార్లు, ప్రపంచ సుఖాలు అనుభవించాను, భోగాలు అనుభవించాను. వాటితో పాటుగా దైవీ విధానాలను, మతాలను, మార్గాలను అన్నింటినీ తెలుసుకుంటూ, గురువుల చుట్టూ తిరుగుతూ, దైవాల చుట్టూ తిరుగుతూ, పుణ్యక్షేత్ర యాత్రలు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఆత్మజ్ఞాన మార్గం దాకా ప్రయాణించుకుంటూ వచ్చాను. అది ఎంతో కొంత పని చేయకుండా ఎందుకు ఉంటుంది? అది ఎంత పని చేసిందో అంత ఊరకుండట వచ్చింది. విపరీతమైనటువంటిది లేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జీవితకాల మౌనము అని పెట్టుకొని ఉన్నాను. అయితే అది పెట్టుకున్న ఆధ్యాత్మికత మీద, ఇంట్రెస్ట్ మీద చేత కాదు, ఊరకుండుట అనేది సాధన చేద్దామని కాదు. నా కుటుంబంలో వచ్చినటువంటి సమస్యల వలన, నా కుటుంబం అంటే నా భార్య పిల్లలు కాదు, మేమందరం కలిసే ఉన్నాం, మిగిలిన కుటుంబ సభ్యులు, వచ్చినటువంటి సమస్యల వలన, ఘర్షణల వలన, ఎవరితో ఘర్షణ పడటం ఇష్టం లేక, అందరూ నాకంటే పెద్దవాళ్ళు, ఎవరిని ఏ మాట అనాలని ఇష్టము లేక, ఎవరిని ఏమి అనొద్దని నేనే మొత్తంగా పక్కకు తప్పుకొని అన్నింటిలోంచి పక్కకు వచ్చేసి జీవితకాల మౌనం అని పెట్టుకొని ఇప్పుడు 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరం వచ్చింది. అంటే ఊరకుండుట కుదిరింది కొంతవరకు కొన్ని విషయాల్లో. ఇదే అలా మనం ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో కుటుంబ సభ్యుల విషయాలకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే ఏదోటి చెప్పేస్తున్నా, ఏదోటి అనేస్తున్నా. అక్కడ ఊరకుండట రాలా. అంటే మాటలకు సమాధానం చెప్పడం తప్పు కాదు, వాళ్ళని బాధించేలా చెప్పటం ఊరుకుండట రాకపోవటం. మామూలుగా మాటకి ఇప్పుడు అన్నం తింటారా అన్నారు అనుకో, తింటానని సమాధానం చెప్పాలిగా. అది ఊరకుండటే, అది ఊరకుండట కిందే వస్తుంది. ఘర్షణ లేని వాతావరణంలో నీ కదలికలన్నీ, నీకు ఘర్షణ లేదు, ఇతరులకు ఘర్షణ పుట్టించదు. అటువంటి కదలికలు, అటువంటి పనులు, అటువంటి చేష్టలు, అటువంటి కార్యములు, అటువంటి అవసరములు అన్నీ కూడా ఊరకుండట కిందకే వస్తాయి. ఎప్పుడైనా మన కదలిక ఇంకోళ్ళని బాధ పెట్టినా, మనము బాధ పెట్టినా అది ఊరకుండుట కిందకి రాదు. అంటే నేను బాధపడుతున్నా అనుకోండి, నా మనసు ఊరుకుండలేకపోతుంది, కదిలిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏదోటి చేసేస్తాను. అసలు దుఃఖానికే లోనవుతున్నాగా, బాధకే లోనవుతున్నాగా, కష్టానికే లోనవుతున్నాగా. అలాగే ఇతరులని బాధ పెట్టాను అనుకోండి, ఊరకుండగా లేక వాళ్ళని బాధకు గురి చేశాను. అందుకని మనిషికి 2 ఉండాలి. తృప్తి ఉండాలి. తృప్తి ఉంటే ఊరకుండట వస్తుంది. క్షమాగుణము అంటే నేను గొప్పవాడిని, ఎదుటి వాళ్ళు తక్కువ వాళ్ళన్న భావంతో క్షమించటం కాదు. ఆ పదం ఎలా వాడాలో తెలియక వాడాను. అందరూ నాలాంటి వాళ్లే, నేను పొరపాట్లు చేస్తాను, ఎవరైనా పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. ఒకవేళ చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న అన్యాయాలు, అంటే ఏదో పాపం లేనితనంలో. లేదా మన చెట్టుకొని జాంకాయలు కోసుకుపోయారు, 4 మామిడికాయలు కోసుకుపోయారు, 4 కొబ్బరికాయలు కోసుకుపోయారు, లేదా మన ఇంటికి వచ్చే పని మనుషులు ఏదో చిన్నది అక్కడ దొరికింది ఎత్తుకుపోయారు. పెద్ద పెద్ద దొంగతనాలు కాదు, లేనితనంలో జరుగుతాయి పాపం. ఆ లేనితనపు బాధ అలా ఉంటది. వాటిని క్షమించవచ్చు, చిన్న చిన్న విషయాలు, అది పెద్ద విషయమే కాదు. కావాలని ఘోర నేర కృత్యాలు చేసే వాళ్ళని క్షమించకూడదు, ఉద్దేశపూర్వకంగా హాని చేసే వాళ్ళని క్షమించకూడదు. కాస్త కరివేపాకు కోసుకుపోయారు, 4 పువ్వులు కోసుకుపోయారు, ఏదో చిన్న అబద్ధం చెప్పారు. లేదా ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది పని మానటానికో లేదా డబ్బుల అవసరాలకో ఉన్న నిజం చెబితే, ఇప్పుడు పని మానటాను, నాకేదో పని ఉందని ఉన్న నిజం చెబితే మనం ఊరుకోమని చిన్న చిన్న అబద్ధాలు చెబుతూ ఉంటారు. అవి మనం కూడా చెబుతూ ఉంటాం. అది అవసరార్థం ఆడిన అబద్ధమే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళకి హాని చేయాలని ఆడిన అబద్ధం కాదు. అవి అబద్ధాలు అవ్వవు. అటువంటి విషయాలు అనేక ఉంటాయి. అలాంటప్పుడు మనుషుల్ని క్షమించడం నేర్చుకోవాలి. క్షమించడం అనే పదం కూడా కరెక్ట్ కాదేమో, అందరూ నాలాంటి వాళ్లే అని వదిలేయటం నేర్చుకోవాలి. అక్కడికి ఆ విషయాన్ని వదిలేయాలి. అప్పుడు ఊరకుండుట. ఇంట్లో కూడా నా పిల్లలే, నా భార్య, నా భర్తే, నా తల్లి, నా తండ్రి, నా వాళ్లే, నా అన్నదమ్ములే, నాకు చెల్లెళ్ళే, నా స్నేహితులే, నా బంధుమిత్రులే. ఏముంది, ఒక మాట ఆలనండి, నేను ఆలనండి, తొందరపాటుతనం మనుషులందరిలోనూ ఉంటుంది అని అర్థం చేసుకొని ఆగగలిగితే అది ఊరకుండుట. అలాగే ఇంట్లో ఏదో వండారు, 6 పదార్థాలు తింటాం,
రోజు మనకు నచ్చినవి ఉండటం ఎలా కుదురుతుంది? ఇంట్లో అనేక మంది 4-5 మనుషులు ఉంటారు, అందరికి ఇష్టాలు ఉంటాయి. ఏదో వండారు, ఆ వండింది పెట్టింది చక్కగా తినేసి వెళ్ళిపోయాం. వంకలు పెట్టలేదు, అరవలేదు, కరవలేదు, మనకేం కావాలో అంతా తినేసి చక్కగా బాగుందని ఆనందంగా వెళ్ళిపోయాం. అది ఊరకుండుట. మనకు తాహతుకు తగ్గ ఏదో బట్టలు కొనుక్కున్నాం, లేదా కొనిపెట్టారు వస్తువులు, మన దాహతకు తగ్గ ఉన్న వస్తువులతో, ఉన్న వనరులతో, ఉన్న వసతులతో, ఆ ఉన్న మనుషులతో, ఉన్న ప్రదేశంలో సంతృప్తిగా బతుకుతున్నాను. ఎప్పుడు నిరాశ లేదు. నన్ను నేనే నిందించుకోవట్లేదు. ఇదొక ఎదవ బతుకు, ఇది డబ్బు సరిపోవట్లే, అవి సరిపోవట్లే, ఈ సరిపోవట్లే, మనుషులందరూ ఇంతే. ఎప్పుడు ఒక అశాంతి, అలజడి, నిరంతరం విసుగు, కోపం, ఇలా బతుకుతున్నాం అనుకోండి, ఊరక ఉండలేకపోతున్నాను. కాదు సంతృప్తిగా ఉన్న వసతులు వనరులతో సంతృప్తిగా బతుకుతున్నాను అనుకోండి, ఊరకుండుట నాకు వచ్చింది. ఇప్పుడు ఈ ఊరకుండుట అని చెప్పడానికి ఉపాసని మహారాజు ఉదాహరణ తెచ్చాను ఇందాక నేను. ఆ ఉపాసని మహారాజు బాబావారి దగ్గరికి వచ్చినప్పుడు బాబావారు ఉపాసని మహారాజుని, ఇక నువ్వు వెళ్ళి ఖండోబా మందిరంలో ఉండు, ఇక నువ్వు షిరిడీలో ఉండిపోతామే, వెనక్కి తిరిగి వెళ్ళక్కర్లేదు అన్నారు. అంటే ఆయనకి పిల్లలు లేరు, భార్య ఉంది, వాళ్ళ బంధువుల దగ్గర ఉంది. నువ్వు చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావు, కొద్ది కాలం ఇక్కడ ఉంటే నువ్వు మోక్షాన్ని పొందేస్తావు. అలానే మోక్షం నేను ఇస్తానని ఆయన ఏం చెప్పాల, మహిమలు మాయలు అద్భుతాలు ఏమి లేవు అక్కడ. నువ్వు చాలా సాధనలు చేసుకున్నావు. ఆయన దగ్గరికి వచ్చే ముందే సమాధి స్థితిలో 11 రోజులు ఉండిపోయాడు ఆయన. అది మాటలు అసలు 11 నిమిషాలు కాదు, 11 సెకండ్లు కూడా ఉండలేను మనం. నేను ఉండలేను. ఉండగలిగిన మహాత్ములు ఎవరంటే వాళ్ళ పాదాలకు నమస్కారం. అటువంటి మహానుభావుడు కాకపోతే అనారోగ్యం కోసం జరుగుతున్నాడు ఆయన. ఆధ్యాత్మికతలో సమాధి స్థితిలో ఎందుకు పొందినా ఆయనకు అనారోగ్య బాధ ఉంది. ఏంటంటే ఊపిరి ఆటలా, సరిగ్గా అందట్లా. ఆ ఊపిరి అందకపోవడం వల్ల నిద్ర పట్టట్లా. అనేక మంది వైద్యులకు చూపించుకున్నాడు, ఆయన సొంత వైద్యాలు చేశాడు, అందరూ మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు. అంటే వాళ్ళు చెప్పారు, ఇదంతా కూడా నీకు కాలంలో నయమవుతుంది, ఇంకొంచెం ముందుకు ప్రయాణించు అని. ఇక్కడ మహిమలు మాయలు అద్భుతాలు మనకొద్దు, అందులో వివరాలు ఉన్నాయి, అంత ప్రాక్టికల్ గానే ఉంది అది. సరే షిరిడి వచ్చాడు ఆయన, బాబావారి దగ్గరికి వచ్చాడు. మొత్తానికి ఆయనకి కొంచెం ఆ వ్యాధి తగ్గి నిద్ర పట్టడం అనేది సెట్ అయింది. ఆ సెట్ అయినాక ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాడు బాబావారికి. నా వ్యాధి తగ్గిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు బాబావారు అన్నారు, లేదు ఇంక నువ్వు ఇంటికి వెళ్ళేది లేదు, నువ్వు మోక్షానికి అతి చేరువులో ఉన్నావు. చిన్నది అంతే విషయం. నువ్వు మళ్ళీ దాటి వెళ్ళిపోయావంటే నువ్వు ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోతే ఆ మోక్షాన్ని పొందలేవు. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఆ మోక్షాన్ని పొందినాక వెళ్ళిపోదు. కానీ ఆ మోక్షం పొందే వరకు ఇక్కడ ఉండి ఇప్పుడు నువ్వు. అయితే మరి ఎక్కడ ఉండాలి? ఆయన దగ్గరే ఉండమనలేదు, ఆయన ఏ సాధనలు చెప్పలేదు, నేను నీకు మోక్షాన్ని ఇస్తానని అసలు చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఖండోబా మందిరంలో కూర్చో అన్నారు. అంటే మనం మహారాష్ట్రలో భాషని, మరాఠీలో జరిగినటువంటి విషయాలను తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఖండోబా అంటే శివుడు అని అర్థం. ఖండోబా ఆలయం అనేది శివాలయం. అక్కడ అది షిరిడి గ్రామంలో ఊరు పొలమేరుల్లో ఉన్నటువంటి ఒక శివాలయం. అక్కడికి వెళ్ళి కూర్చో, ఆ ఆలయంలో నువ్వు ఉండు అని చెప్పారు. ఆలయంలో నిన్నెవరు అడ్డగించరు, అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేస్తానన్నారు. ఎందుకంటే ఆ ఊర్లో అప్పటికే బాబావారు కొంచెం ఫేమస్ అయ్యారు, ఆయన అనేక మంది అనుసరిస్తున్నారు, ఆయన గురువుగా దేవుడుగా భావించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బాబావారు ఉండమన్నారు కాబట్టి ఆయనకి ఏ ఇబ్బంది లేదు. ఆయనకు కావాల్సిన ఆహారం అది బాబావారు నేను అక్కడికి పంపుతాను, నీకు ఏర్పాట్లు చేస్తాను, నువ్వు అసలు ఇక్కడికి రావద్దు. బాబావారు ఉండేది ఒక పాడుబడిన మసీదులో ఉంటున్నారు, భక్తులందరూ రోజు అక్కడికి వస్తారు. షిరిడి 100 మంది రోజు దర్శనాలకు వస్తారు ఆయన ఉన్నప్పుడు. అక్కడ అదంతా కోలాహలంగా ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అసలు ఇక్కడికి రావద్దు, ఇటు రావద్దు, ఎవరితో ఎటువంటి స్నేహాలు పెట్టుకోవద్దు, మళ్ళీ ఊళ్ళో ఎవరితో స్నేహాలు కబుర్లు మళ్ళీ మీటింగులు పెట్టద్దు, ఖండోబా మందిరంలో కూర్చో, నీకు కావలసిన ఆహారం అక్కడికి వస్తుంది, మలమూత్ర విసర్జనలు ఊరి చివరికి వెళ్ళి చేసుకో, అన్ని ఏర్పాట్లు చెప్పారు. అక్కడ ప్రదేశాలకు తగ్గట్టుగా అన్ని సూచనలు ఇచ్చారు. కానీ ఎవరితో స్నేహాలు వద్దు, ఎవరితో సంభాషణలు వద్దు. అలానే ఎవరైనా ఊరికిన పలకరిస్తే మాట్లాడు, కానీ పని కట్టుకొని ఇలాంటివి లేవు. అసలు ఆయనకే అలవాటు లేదు, ఉపాసని మహారాజుకే అలవాటు లేదు. ఆయన ఖాళీగా ఉంటే సాధన చేసుకుంటాడు ఆయన. అందుకని నువ్వు ఆ ఖండోబా మందిరంలో కూర్చోమన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏం చేయను కూర్చొని అన్నాడు ఆయన. అంటే మౌనంగా కూర్చో, ఊరికినే కూర్చో అన్నాడు.
ఊరకుండుట ఉత్తమ యోగంబు. ఊరికినే కూర్చోను అంటే ఆయన అడిగాడు, పోనీ నేను మంత్రజపాలు చేసుకుంటాను, నామజపాలు చేసుకుంటాను, ఇవన్నీ నాకు ఎంతో అలవాటు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను, ధ్యానాలు చేసుకుంటాను, తపస్సులు చేసుకుంటాను, పోనీ ఏమన్నా చేసుకున్నా ఏదో ఒకటి సూచన ఇవ్వండి అన్నాడు. అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఏ గురువుల దగ్గరికి వెళ్ళిన సూచనలు సాధనలు అడుగుతాం. ఒకవేళ ఆధ్యాత్మిక ఔన్నత్యం అది ముందుకెళ్ళిపోదాం అని, వాళ్ళు కూడా మనకి అవన్నీ నేర్పేస్తారు. మీరంతా ఆధ్యాత్మికంలో ఔన్నత్యంగా వెళ్ళిపోండి, ఇగో మేము ఇవన్నీ కనుగొన్నాం, ఈ కనుగొన్నవన్నీ మీరు అభ్యాసం చేసుకోండి. కాదు, ఆధ్యాత్మికత అనేది మనమే, మన శరీరమే, మనమే, మన భౌతికం కనపడే శరీరం, మన ప్రాణశక్తి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం భౌతికం వేరు వేరు కాదు, మనమే అది. కానీ పాపం సాధన నేర్పుతారు మనకి, కష్టపడి గురువులందరూ సాధన తయారు చేసి నువ్వు ఎలా ఉండాలో చెబుతారు. నీకు కూడా అది అవును అలా ఉండాలి, లేకపోతే నేను ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందానని నీకు అనిపించదు. కానీ నిజమైనటువంటి సత్యం తెలిసిన వాళ్ళు ఏం చెబుతారు అది చెప్పారు అక్కడ సాయిబాబా వారు. ఏం చెప్పారు తెలుసా? ఏమీ చేయొద్దు, మెదలకుండా కూర్చోమన్నారు. అంటే ఇక్కడ నామజపాలు, మంత్రజపాలు, సాధనలు, ధ్యానాలు, తపస్సులు తప్పు అనేది కానే కాదు. ఆయన ఉన్న స్థితి అది, స్థితిని బట్టి. అయితే ఇందులో వెళ్ళి తప్పొప్పులు వివరణ కూడా చెబుతాను. ఊరకుండటం ఏంటో మనకు తెలియాలిగా. నామజపం చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక దేవుడి యొక్క పేరుని తీసుకుంటాం. అంటే ఇప్పుడు అక్కడొక్క పేరు ఉంది, ఆ పేరుకు రూపం ఉంది. అంటే మనసు దాన్ని ఊహించుకుంటుంది, శరీరం దాన్ని జపిస్తుంది. అంటే మనోశరీరాల క్రియ అది. నామజపం అనేది ఏంటి? అది దేవుడిది అయి ఉండొచ్చు, దేవతది అయి ఉండొచ్చు, కానీ మనోశరీరాలు చేస్తాయి ఆ పని. అలాగే ధ్యానము, తపస్సు చేస్తున్నానని శరీరాన్ని కూర్చోబెట్టి నువ్వు చేసుకునేటువంటి చర్య అంతా మనోశరీరాలే చేస్తున్నాయి మళ్ళీ. అందుకని కాదు, మనోశరీరాలు చేయటం లేదు. ఆయన అద్భుతమైన సమాధి స్థితికి వెళ్ళిపోయారు 11 రోజులు. అంటే సమాధి స్థితి ఎలాంటిది? మళ్ళీ నీ గురించి నీకే తెలియదు. సమాధి స్థితి ఏమి లేదు, నిద్ర లాంటిది. 11 రోజులు నిద్రపోయావు. ఎందుకనో తెలుసా? సమాధి స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి బాహ్య స్పృహ తెలియదు. ఎంతవరకు తెలియదు? ఎంతకాలం ఉంటే అంతకాలం తెలియదు. మళ్ళీ స్పృహ రాగానే ఏమవుతుంది? మళ్ళీ మొత్తం బాహ్యమే తెలుస్తుంది. నిద్రపోయి లెగిచి మెలకు వచ్చిన వ్యక్తికి రాత్రి నిద్రలో ఎక్కడ ఏది వదిలేశాడో అక్కడి నుంచి మెలకు మొదలు చేస్తాడు పాత జ్ఞాపకాలతో. సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళందరికీ అంతే. మళ్ళీ మెలకు రాగానే పాత స్థితిలో సమాధి స్థితికి ముందు తానెవరో తాను ఏంటో అక్కడి నుంచి మళ్ళీ మెలకు నుంచి మొదలవుద్ది. సమాధి స్థితిలోంచి స్పృహ రాగానే అది మొదలవుద్ది అంతే. అందుకని సమాధి స్థితి కూడా ఉత్తమమైనది కాదు, కానీ అది చాలా ఉత్తమమైనదే. ఎందుకనంటే మనబోటి వాళ్ళకి అది సామాన్యమైన స్థితి కాదు, ఎవరు వెళ్ళలేని స్థితి. అది అక్కడ దాకా చేరుకోవడం సామాన్యమైన స్థితి కాదు. కఠినమైన సాధనలు చేస్తే తప్ప వచ్చేది కాదు. అది ఒక మార్గంలో వచ్చేది. ఒక మార్గంలో, ఒక హఠయోగ పద్ధతుల్లో, ఆ విధానాల్లో సమాధి స్థితి వస్తుంది. అన్ని ఆధ్యాత్మిక మార్గాలలో సమాధి స్థితి అక్కర్లేదు అసలు. అందుకే దీన్ని సూచన కూడా ఉంది. దీనికి ఏంటంటే, జనక మహారాజుకి అష్టావక్ర మహాముని ఆత్మజ్ఞాన బోధలు చేస్తున్నప్పుడు, నాయన సమాధి స్థితులు గొప్పవనుకొని హఠయోగ మార్గాలలో ప్రయాణించే వాళ్ళు అనేక మంది సమాధి స్థితుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అది సమాధి స్థితి ఆత్మజ్ఞాన స్థితికి గొప్పది, అంటే ఆత్మజ్ఞాన స్థితి కంటే గొప్పది కాదు. నువ్వు ఆ సమాధి స్థితి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకు అన్నారు. ఎందుకని? సమాధి స్థితిలో నాకు తెలియదు అసలు, నిద్ర స్థితి లాంటిదే. అని మెలకువలో ప్రయత్నంలో జరిగింది. నా స్పృహ నాకే ఉండదు. ఇక నా స్పృహ నాకే లేనప్పుడు ఇంకా నేను ఆత్మజ్ఞానమా, ఆత్మజ్ఞానినా, నేను అసలు మనిషినా ఏంటి నాకేం తెలుసు? కాదు. ఎలా ఉండాలి? ఊరకుండుట ఉత్తమ యోగం అంటే ఏంటి? అందరు మనుషుల్లానే ఉంటాం, అన్ని పనులు చేసుకుంటాం, చక్కగా శరీరంతో తిరుగుతాం, మాట్లాడతాం, కదులుతాం, అన్ని చేసుకుంటాం, కానీ సంతృప్తిగా ఉంటాం, హాయిగా ఉంటాం. చక్కగా శరీరపు ఆయువు ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఎవరిని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా జీవితాన్ని కొనసాగించుకుంటాం. అలాగే కదా రమణ భగవానులు ఉన్నారు, అలాగే కదా జీవన్ముక్తులైన మహాత్ములు ఉన్నారు, అలాగే కదా గౌతమ బుద్ధుడు ఉన్నాడు. అలా ఉన్నవాళ్ళు మేము ఆత్మజ్ఞానాన్ని పొందాము, మీరు కూడా ఇలా ఉండొచ్చు అనే వాళ్ళు మనకు తెలియజేస్తేనే కదా ఇదంతా తెలిసింది. సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతే అందరూ మనకేం తెలుస్తుంది? తెలియదుగా. అందుకని సమాధి స్థితి ఉత్తమమైనది కాదు, దానికోసం అసలు ప్రయత్నించుకని చెప్పారు. ఎవరు? అష్టావక్ర మహాముని. ఎవరికి? జనక మహారాజుకి. ఆత్మజ్ఞాన బోధనలో, ఆత్మజ్ఞాన మార్గంలో ఆయన నడిపిస్తూ.
ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేటువంటి మార్గంలో మోక్ష స్థితికి దగ్గరికి వచ్చేసావని చెప్పారు సాయిబాబా వారు. ఎవరికి? ఉపాసని మహారాజుకి. ఎందుకని? సమాధి స్థితిలోనే 11 రోజులు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే బాహ్య ప్రపంచపు దాన్ని వదలడానికి ఎన్ని సాధనలు చేసావో. ఇప్పుడు మంత్రజపం, ఇందాక చెప్పాను, మంత్రజపాలు, నామజపాలు, లేదా ఏ దైవీపరమైన కార్యక్రమాలు, క్రియలు, కర్మకాండలు ఏవైనా శరీర మనస్సులు చేస్తాయి. అవి చేయాలి. ఎవరో ప్రాథమిక దశలో ఉన్న నాబోటుగాళ్ళు చేయాలి. ఎందుకని? నేను మనసుని భౌతిక విషయాల మీద, ఆశల మీద, అత్యాశల మీద, దురాశల మీద, చెడుల మీద పెట్టే కంటే ఇలా దేవుళ్ళ మీద, దేవతల మీద పెట్టుకుంటే కనీసం చెడు పనులు చేయకుండా ఉంటాను. కానీ తర్వాత ఇది కూడా వదిలేయాలి, మనసును ఆపటం నేర్చుకోవాలి. అందుకని అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ధ్యానము, తపస్సులు వస్తాయి. అంటే ఇంక శరీరంతో క్రియలు చేయబాక ప్రశాంతంగా కూర్చోవడం, శరీరాన్ని కదపకుండా ఉండి కూర్చోవడం నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. ఇందులో స్టెప్స్ ఉన్నాయి. అలా ఆ స్టెప్స్ లో అత్యున్నత స్థాయికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఎలా కావాలంటే ఉపాసని మహారాజుకి సమాధి స్థితి కాదు, సహజ స్థితిలో మోక్షం వచ్చేయాలి. అంటే ఓ రమణ భగవానుల్లా తిరుగుతూ నడిచే దేవుళ్ళ ఉండాలి, కదలాడే దేవుళ్ళ ఉండాలి. అలా ఓ రమణ భగవాన్లు ఏముంది, మామూలుగా ఉన్నారు, అందరితో మాట్లాడారు, ఎంత పెడితే తిన్నారు, పడుకున్నారు, లేచారు. కానీ బ్రతికి ఉన్నంత కాలము నేను ఈ శరీరము కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడను అని చెబుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగా జీవించి చూపించారు. దానికి తగ్గట్టుగా ఎన్నో నిదర్శనలు కూడా ఉన్నాయి. ఆయన శరీరాన్నే 3 సార్లు కోసి ఆపరేషన్లు చేశారు, మత్తుమందు లేకుండా. ఒకటి మాటలు కాదు, పనులు, చేష్టలు అన్నీ ఉన్నాయి అక్కడ. అంటే ఊరకుండుట. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడా ప్రపంచంలో అంటే ఉన్నారు, శరీరం ఉంది, కనబడుతున్నారు, ఉన్నారు. ఏం చేశారు ఆయన? ఏమీ చేయలేదు, ఊరకున్నారు. మరి ఇంత సాహిత్యం ఎందుకు వచ్చింది? మనబోటోళ్ళు వెళ్ళి బాబు స్వామి ఏంటి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అంటే, నాయన రక్షించడానికి ఏం లేదు, నిన్ను నువ్వు తెలుసుకో, కావాలంటే ఆత్మజ్ఞానం చెబుతాను, నేను ఎలా పొందానో అది నీకు చెబుతాను. అది అనేక గ్రంథాల్లో రచించబడి ఉంది, మహాత్ములు రచించారని ఉదాహరణ గ్రంథాలు చెప్పారు, అవి చదువుకోమని చెప్పారు. ఆయన నిన్ను నువ్వు తెలుసుకో, నేను అంటున్నావు కదా, నేనెవరో తెలుసుకో అని విచారణ మార్గము, నిన్ను నువ్వు గమనించుకోవటమే, అంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవడం, నిన్ను విచారించుకోవడమే విచారణ మార్గం. ఆయన నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో పని లేదని చెప్పారు. అలా జీవన్ముక్తులైన వాళ్ళు ఎవరు కూడా తమ మీద మనుషుల్ని ఆధారపడేటట్టు తమకు శిష్య సమూహాలను తయారు చేసుకొని, భక్త సమూహాలను తయారు చేసుకొని, వాళ్ళందరికీ రంగు బట్టలు కట్టేసి మీ అందరూ డబ్బులు పట్టుకురండి, మీ అందరూ డొనేషన్లు ఇవ్వండి, మేము అద్భుతమైన కార్యాలు చేస్తాం, మేము సేవలు చేస్తాం, మేము నిర్మాణాలు చేస్తాం, మేము మఠాలు కడతాం, పీఠాలు కడతాం, ఆశ్రమాలు కడతాం, ప్రార్థనాలయాలు కడతాం, అన్ని మతాలలో చెబుతున్నా. ఇందులో మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మంచివాళ్ళ జోలికి అసలు నేను వెళ్ళటలే, ఎవరి గురించి చోట్ల మీకు అర్థం అవటానికి మాట్లాడుతున్నాను. అలా ఏం చేయలే జీవన్ముక్తులు, చెయ్యరు. ఊరకుండుట అంటే అది ఉండగలరాళ్ళు. ఈ ఊరకనే ఉండలేని వాళ్ళు దేశాలు పెట్టుకు తిరుగుతూ ఉంటారు. దేవుడు మా చెవిలో గుసగుసలాడుతున్నారు, మహిమలు చెప్పాడు, మాయలు చెప్పాడు, అద్భుతాలు చెప్పాడు, దేవుడే మమ్మల్ని ప్రచారం చేయమంటున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఇప్పుడు శరీరం వదిలేశాడు, ఆయన శరీరం సమాధిలోకి వెళ్ళిపోయింది, సమాధి చేసేశారు. కాబట్టి ఆయనకి శరీరం లేదు కనుక మా శరీరాలు వాడుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఆయనకి శరీరం లేదు, వీళ్ళ శరీరాలు వాడుకుంటున్నాడంటే వీళ్ళ ప్రచారాలు చేయమని. కానీ మళ్ళీ వీళ్ళ చెవుల్లో గుసగుసలు ఆడుతున్నాడండి. అంటే నోరుంది, మాటలు వినపడుతున్నాయి, లేదా వీళ్ళకి వచ్చిన ఆలోచనలన్నీ దేవుడు ఇచ్చిన ఆలోచనలని చెబుతున్నారు. సరే ఏదో ఒకటి చెప్పనే ఉండలే, మంచిదే, అదేమి తప్పని కాదు, విషయానికి చెబుతున్నా. వీళ్ళు ఊరకుండలేనోళ్ళు, అంటే ఊరకుండుట, ఊరకుండలేకపోవుట అనే దానికి నిర్వచనం చెప్పానంతే. అలా ప్రచారకులు అన్ని మతాలలో మత ప్రచారాలు, దైవ ప్రచారాలు చేసే వాళ్ళందరూ కూడా, ఈ ప్రచారకులందరూ ఊరకుండలేరు. రమణ భగవానులు లాంటి వాళ్ళు ఊరకున్నారు. అలా కూర్చుంటే ప్రపంచం ఆయన దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు ఊరకుండలేక ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు, మనుషుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. అందుకని ఊరకుండుట ఉత్తమ యోగంబు. నిజమైనటువంటి గురువు ఎవరు అంటే, నిజమైన గురువు ఎవరు, నిజమైన సద్గురువు ఎవరు, అసలు ఎటువంటి వాళ్ళని మనం అనుసరించాలి అంటే, ఎవరైతే ఊరకున్నారో, ఎవరైతే నేను లోకాన్ని ఉద్ధరిస్తాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, వీళ్ళందరినీ ఉద్ధరించేస్తాను, వీళ్ళ కోసం తిరుగుతాను, నేను మీకోసం ఉద్ధరించడానికి తిరుగుతున్నాను కాబట్టి మీరందరూ మీ డబ్బులు నాకు ఇవ్వండి, దక్షిణలు ఇవ్వండి, నేను అడిగినంత ఇవ్వండి, డొనేషన్లు ఇవ్వండి, మీ సేవలు మాకు ఇవ్వండి అని అడగాల్సిన అవసరతే లేకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని
ప్రపంచం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కూడా కదిపి కుదిపి అడిగితే కొద్దిగా చెప్పారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, ఏదో చెబుదాంలే సాధన చేసుకుంటారు. అంతేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానన్న భావన లేదు అసలు వాళ్ళకి. ఎందుకని అనంత ఆత్మశక్తి భావనలో సృష్టి అంతా ఆత్మశక్తి అయినప్పుడు ఇంకా ఉద్ధరించేది ఎవరిని, ఉద్ధరింపబడేది ఎవరికి, అసలు ఈ కింద భావనలోకి దిగలేరు వాళ్ళు ఊరకుండుట. అది స్థితి. అలా ఉపాసని మహారాజుని ఖండోబా మందిరంలోకి వెళ్ళి కూర్చోమన్నారు. అప్పుడు ఆయన తనకు తెలిసిన సాధనలన్నీ ఏకరువు పెట్టాడు. ఈ చైనా ఇలా చైనా అలా చైనా అని. ఏమీ చేయొద్దు, మెదలకుండా కూర్చో, కనీసం నువ్వు నన్ను చూడటానికి కూడా ఇక్కడికి రోజు రావద్దు. ఎందుకని అక్కడంతా భక్తుల కోలాహలం అంతే. రోజు వచ్చి కోరికలు గీరికలు ఏదో చూసి అడిగి ఆయన్ని సంప్రదించి అలా వెళ్ళేవాళ్ళు ఉంటారు, వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు. ఈయన అలా కాదు, మోక్ష సాధకుడు. నాతో కూడా నీకు పనేం లేదు, నీ మనసు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాదు, ఇప్పుడు నీకు ఎరుకలో మోక్షం కావాలి అంటే నువ్వు జీవన్ముక్తుడుగా సంచరించేటువంటి జీవన్ముక్తుడివి. నువ్వు నిద్రాస్థితి లాంటి మోక్షం కాదు నీది. అందుకని ప్రశాంతంగా నువ్వు కూర్చో, అక్కడ ఏమి చేయి, బాగా ఏది చేసినా దానికి అంటుకుపోతావు. ఆ స్థితిలన్నీ దాటేసావు. ఇప్పుడు నీకు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఊరకుండుట నేర్చుకో. ఊరకుండుట నేర్చుకున్నావు అనుకో, ఇంకా నువ్వు జీవన్ముక్తుడు అయిపోయింది, మోక్షం వచ్చేసినట్టు నీకు. అందుకని ఊరికనే జస్ట్ అక్కడ కూర్చో, నీకు తిండికి అవసరాలకి అన్ని నేను ఏర్పాట్లు చేస్తాను, ఎవరొకళ్ళు ఏదో ఒకటి తెచ్చి పెడతారని చెప్పారు. అతను కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు గతం నుంచి సాధనల అలవాటు ఉంది. ఆయన పెరిగింది ఒక సాంప్రదాయ పద్ధతుల్లో పెరిగాడు, ఒక ఆచారాల్లో పెరిగాడు, ఒక విధానాల్లో పెరిగాడు. పెద్ద వయసు వచ్చింది, అవి పాటించుకుంటున్నాడు. అందుకని ఊరికినే ఉండలేక ఆయనకు తెలిసిన నామజపాలు మంత్ర జపాలు చేసుకుంటూ అవి ఒక 1,00,000 అవగానే ఒక రాయి పెట్టుకుంటున్నాడు అక్కడ. అంటే 1,00,000 చేశాను చెప్పమని. అలా మళ్ళీ 1,00,000 చేసి రాయి పెట్టుకుంటున్నాడు. ఎందుకని ఊరికినే ఉండలేకపోతున్నాడు ఆయన. ఒక 20 రోజులకో నెల రోజులకో సాయిబాబా వారు అటుగా వెళుతూ అసలు ఇతను ఏం చేస్తున్నాడో చూద్దామని ఆ ఖండోబా ఆలయంలోకి లోపలికి వెళ్ళారు. అది శివాలయం. వెళ్తే లోపల ఒక పెద్ద రాళ్ల గుట్ట ఉంది. ఈయన్ని అడిగారు ఉపాసని మహారాజుని, ఏంటి ఆ రాళ్ల గుట్ట ఏంటి అని అడిగారు ఆయన. నేను జపం చేసుకుంటున్నాను, 1,00,000 అయినాక ఒక చిన్న రాయి పెడుతున్నాను అక్కడ, 1,00,000 అయిన గుర్తుగా, ఇది ఇన్ని లక్షలు చేశాను అన్నాడు ఆయన. పెద్ద గుట్ట ఏర్పడిపోయింది అక్కడ. ఆయనకి కోపం వచ్చి బాబావారు ఆ రాళ్లగొట్టను తన్నేసి అరిసి కేకలేసి, అంటే అతనికి అర్థమయ్యేలా, నిన్ను ఏమీ చేయకుండా కూర్చోమంటే నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావని అడిగారు. ఇక్కడే జాగ్రత్తగా గ్రహించాలి మనం. ఎప్పటి వరకు ఏమీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటే నీ మనస్సు స్థిరతను పొందటం కోసం ఇవన్నీ సాధనలన్నీ. దేవత, దేవుడు, మతము, మార్గము, విధానము, ప్రచారము, మనోస్థిరత రాని వాళ్ళందరూ పెట్టుకు తిరుగుతూ ఉంటారు. చెడ్డ పనులు చేయటం కంటే ఇవి చేయటం మంచిదే. కానీ ఇవి కూడా నీకు ఉపయోగం లేదు. పాపము ఇనప సంఖ్యలు, పుణ్యము బంగారపు సంఖ్యలు అన్నారు అంతే. అవి కూడా బంగారపు సంఖ్యలు, నువ్వు తగిలించుకున్నవే. ఇప్పుడు అందులోంచి బయటకు రాలేవు. ఇప్పుడు పుణ్యం పేరుతో బయటికి రాలేవు, మంచి పేరుతో బయటికి రాలేవు, దేవుడి పేరుతో బయటికి రాలేవు, మతం పేరుతో బయటికి రాలేవు, ప్రచారం పేరుతో బయటికి రాలేవు. ఎందుకంటే బోల్డు నిర్మాణాలు చేపట్టేసుకుంటావు, బోల్డు మందిని తయారు చేసేస్తావు, సమూహాలని. ఇప్పుడు ఈ నిర్మాణాలన్నీ ఏమైపోతాయి, నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరికీ ఏదో ఒక మార్గం చూపించాలని తర్వాత నా వారసులను తయారు చేస్తానంటావు. తర్వాత వాటికి వనరులు కావాలంటావు, వసతులు కావాలంటావు, డబ్బులు కావాలంటావు. నిరంతరం ఏం జరగాలన్నా నిరంతరం డబ్బులు కావాలి, మనుషులు కావాలి, సేవలు కావాలి. అంటే నిరంతరం ఎవరు వస్తారు? అందుకని అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ప్రకటించి చూపించి ఇంకా వక్ర మార్గంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు పుణ్యం ఏమైంది? బంగారపు సంఖ్యలు అయిపోయింది. ఇప్పుడు నీకు చావు కూడా సుఖంగా ఉండదు. నువ్వు పుణ్యాత్ముడివి అయినా, నువ్వు పుణ్యాత్మురాలివి అయినా, అది వదిలి చనిపోవటం కూడా నీకు చావు సుఖంగా ఉండదు. కానీ చావునైతే ఎవరు ఆపలేరు. మోక్షం అంటే ఏంటో తెలుసా? మృత్యుంజయత్వము. చావు అసలు భయమే కాదు, నాకు ఏమీ లేదు ఇక్కడ. అసలు నాకు గోచిగొడ్డు కూడా నాది కాదు. ఈ శరీరమే నేను కాదు, అసలు నేను పోవటమే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను పోగొట్టుకోవడానికి నావేమీ లేవు, అసలు నేనేం పోగేసుకోలేదు, నాకు ఏ బంధాలు లేవు. అది మోక్ష స్థితి. అంటే జ్ఞానము చేత వస్తుంది, వదిలేయటం కాదు, పారిపోవటం కాదు. అందుకని నిశ్చలంగా కూర్చున్నారు రమణ భగవానులు. ఆ స్థితికి కొద్దిగా దగ్గరలో ఉన్నాడు ఆయన పాపం ఉపాసని మహారాజు. అందుకని నువ్వు ఊరికనే కూర్చోవటం మనసుకు అలవాటు చేసుకో, శరీరానికి అలవాటు చేసుకో. మిగిలినంతా నీకు వచ్చేసింది, అన్నీ వదిలేసావు.
మోక్ష పురుషుడు అయిపోతావు, నువ్వేం బంధాలు ఏర్పరచుకోవాలి, సమాధి స్థితిలోకి నువ్వే 11 రోజులు వెళ్ళిపోయావు, ఇంకేం సాధన చేస్తావు నువ్వు? ఈ స్థితులు రాని సామాన్యులు చేయాలి. నువ్వు అసలు ఉపాసన మహారాజు నువ్వు మోసం చెయ్యు, నువ్వు అబద్ధం చెప్పు, అన్యాయం లేదు. అసలు ఆయన తలంపుల్లోనే చెడు లేదు అక్కడ. ఆయన తలంపులన్నీ కూడా మంచితోనే నిండిపోయి ఉన్నాయి. చెడు అనేది అసలు ఎక్కడా లేదు. కానీ తలంపులు ఉన్నాయి. దేంతో ఉన్నాయి? మంచితో ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధనలతో ఉన్నాయి. ప్రాపంచిక జీవితంలో మంచిగా జీవించడానికి అవసరమైనటువంటి విధానములు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి నిశ్చలత్వము, ఆయన సాధనలోనే తనంతట తాను సాధనలు చేసుకుంటూ ఆయన ఏ స్థితికి వచ్చారు అంటే 11 రోజులు సమాధి స్థితుల్లో ఉండిపోగలిగినంత స్థితికి వచ్చారు. కానీ భౌతికంలో ధర్మపరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ధర్మపరమైనటువంటి తలంపులు ఉన్నాయి. ఎన్నో ధర్మకార్యాలు చేశారు, వారి జీవిత చరిత్ర సహితం తెలుస్తుంది. కానీ ఇప్పుడు వారికి ఏం కావాలి? మోక్షం అంటే ఏంటి? ఒక సమస్థితి కావాలి. పుణ్యము వద్దు, పాపము వద్దు. పుణ్యముతో అయినా ఆసక్తి బంధం వద్దు, పాపముతో అయినా ఆసక్తి బంధం వద్దు. మోక్షం అంటే అంతే. అలాంటి విషయాలు ఏమన్నా ఉండవా అక్కడ అంటే? సృష్టిలో ఉన్నవన్నీ అలాగే ఉంటాయి. ఆసక్తి అంటే ఏంటి? ఇప్పుడు మనం పుణ్యముతో ఆసక్తి ఏంటి? కొన్ని ఇష్టాలని ఏర్పరుచుకున్నాం. ఈ మంచి కార్యాలు, మంచి పనులు, అవి దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, విధానాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు. అదంతా మన భావన. కొంత పరిమితం వరకే చేయగలం. అసలు మన జీవితమే పరిమితం. ఓకే, మంచి పనులు చేయాలి, సాటి మనిషికి ఉపయోగపడాలి. కానీ అది కూడా లాలస కాదు, అది కూడా కోరిక కాదు. అది ఒక సహజత్వము. మనిషిగా నా జీవితంలో నాకు తారసపడిన వాళ్ళకి మంచి చేసుకుంటూ వెళ్తాను, అందరితో మంచిగా ఉంటాను. అది కూడా నాకు కోరిక కాదు. ఎందుకంటే కోరిక అంటే కొంచెం ఎక్కువగా ఎగిసిపడే, ఒక సముద్రంలో ఎగిసిపడే కెరటం లాంటిది కోరిక. చెడు కోరికలు అంతే. చెడు కోరికలకి చెడు చేస్తాను, మంచి కోరికలకు మంచి చేస్తాను. కానీ రెండు ఎగిసిపడటమే అనే జ్ఞానం చిట్ట చివరిది. అది ముందే కాదు. ముందు మంచి చేయకుండా అసలు అందులోకి రావడం కుదరదు. చెడు చేస్తారు, చెడును వదిలిపెట్టి మంచిలోకి వస్తారు, సంపూర్ణ మంచిలో మునిగిపోతారు, చెడును సంపూర్ణంగా వదిలేస్తారు. అప్పుడు సంపూర్ణ మంచిని అనుభవించేసినాక మంచి కూడా ఇంతకంటే ఏమీ లేదు అనే అనుభవ జ్ఞానంతో మంచిలో స్థిమితత్వాన్ని పొందుతారు, సముద్ర కెరటాల వలె ఎగిసిపడకుండా. అలాంటి స్థిమితత్వం ఇప్పుడు వీరికి రావాలి. ఎవరికి? ఉపాసని మహారాజుకి. అందుకని ఖాళీగా కూర్చోవయా అన్నాను. మళ్ళీ ఆయన మంత్రజపాలు, నామజపాలు, ఆయనకు తోచిన సాధనలన్నీ చేసుకుంటున్నారు. అందుకని ఆ రాళ్ల గొట్టం దన్నేశారు. అంతే తప్ప మన బోటోళ్ళని చేయొద్దని కాదు. ప్రతి చర్యని అర్థం చేసుకోవాలి, ఎవరి స్థితి ఎక్కడ ఉన్నదో. అప్పుడే పుట్టిన పసిబిడ్డకి తల్లి పాలు తప్ప అసలు ఇంకోటి పనికిరాదు. ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలైనా ఉండొచ్చు, తల్లి పాలు తప్ప ఇంకోటి పనికిరాదు. 25-30 ఏళ్ళు వచ్చినటువంటి వయసు పెరిగిపోతున్న వాళ్ళు ప్రపంచంలో అన్ని రకాలు తినేయచ్చు, తినడానికి తాగినటువంటి అన్ని తినేయచ్చు. తల్లిపాలతో అసలు పనే లేదు. అంటే ఇప్పుడు తల్లిపాలు అసత్యమా? ఇప్పుడు ఎదుగుతున్న కొద్దికి తల్లిపాలు అసత్యమా? కాదు, దాన్ని తిడతామా? కానే కాదు. ఎదుగుదలలో శారీరక అవసరతలకు తగ్గట్టుగా ఎదుగుదలకు వచ్చారు వాళ్ళు. ఒకప్పుడు అవి సత్యము, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అసలు అక్కర్లేదు, వాటితో పని లేదు. అలానే ఒకప్పుడు తల్లిపాలే ప్రాణాధారము. అసలు ఈ ఆహారాలు తింటే చనిపోతారు కూడా. అందుకని సాధనల్లో ప్రాథమిక స్థితి నుంచి ఎవరి స్థాయి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి. వినేస్తున్నాం కదా, ఏదో వినపడినాయి కదా, అర్థమైంది కదా అని అనుకుంటే చెయ్యలేము. అందుకని మనం ఉన్న స్థితి నుంచి మన నడక విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం అంతే. అందుకని ఇక్కడ ఎవరినీ విమర్శించకూడదు. అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు, అనేక స్థితి గతులలో ఉన్న వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడినటువంటివి. ఎప్పుడూ అనేక స్థితుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఏ స్థితిలో ఉన్నామో అది మాట్లాడుకుంటూ వెళ్తాం. మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనకు అర్థమవుతుంది. మనం అర్థమైన స్థితిలో సాధన చేయగలుగుతున్నామో లేదో మనకు అర్థమవుతుంది. ఆ సాధన స్థితిలో బుద్ధి ఆ స్థితిలో ఉండి మన అక్కడ నడపగలుగుతున్నప్పుడు, ఆ సాధనలో మనం నిమగ్నం అవ్వగలిగినప్పుడు అది మనదిగా స్వీకరించి ముందుకెళ్ళాలి. అందుకని ప్రాథమిక స్థాయి నుంచి సాధనలు ఉంటాయి. అయితే ఆ ప్రాథమిక స్థాయి నుంచి సాధనలన్నీ దాటేశారు ఉపాసని మహారాజు. ఆయన చిన్నతనం నుంచి చేస్తున్నారు. ఆయన పుట్టిందే ఒక బ్రాహ్మణ కుటుంబంలో.
అది కూడా ఆధ్యాత్మిక కుటుంబంలో. ఆధ్యాత్మికత ఆయనకి బాగా అబ్బింది. ఆయనే ఎంతో మందికి ప్రచారాలు చేశారు, ఆధ్యాత్మికత నేర్పారు. ఆయనకి శిష్యులు ఉన్నారు, ఆయనకి ఆయుర్వేద శాస్త్రం వచ్చు, ఎన్నో వైద్యాలు చేశారు, ఉచిత వైద్యాలు చేసేవాళ్ళు ప్రజలందరికీ. ఆయన సంపాదించిన డబ్బంతా పేద ప్రజలకి పనిచేసేవారు. వైద్యం చేసేటప్పుడు పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు కదా. ఇలా ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో శుభ లక్షణాలు ఉన్నాయి, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆ స్థితికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి మోక్షం కావాలంటే ఇంకేం లేదు. దాన్నే చెప్పారు బాబావారు, నువ్వు చిట్ట చివరి దశలో ఉన్నావు, ఉండిపో ఇక్కడ. ఆ నిశ్చలతను పొంది ఏమీ చేయబాక, ఊరికినే కూర్చో అంతే, ఓరకుండుట. అతను పాపం నేను సాధనలు చేయొద్దంటున్నారు, ఏమి చేయొద్దంటున్నారు, అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు, ఎలా అని, నేను ఎలా కూర్చోగలను, ఖాళీగా ఎలా కూర్చోగలను, ఏదో ఒకటి మంచి సాధన చేసుకోపోని, ఇది అనుకో, అది అనుకో, ఇది ఊహించుకో, అది భావించుకో అంటే నేను ఏదో ఒకటి చేయగలను, ఏమి వద్దంటే అలాగో అని ఆయనకి ఎంత అనుమానం వచ్చిందంటే, అసలు ఈయన నన్ను చెడగొడుతున్నాడేమో, ఈయన నన్ను బాగు చేయటం లేదేమో అని ఎంత అనుమానం వచ్చి ఆయన్ని అడిగారు. అనేక సార్లు అడిగారు, ఒకసారి కాదు. ఊరికిని కూర్చోమంటారు ఏంటండి ఆయన? ఎవరైనా ఏదైనా సాధన చెప్తారు, సాధన చేయమని చెప్తారు, మీరు ఊరికిని కూర్చోమని నన్ను ఉన్నత చెడగొడుతున్నారా అన్నాను నేను. అంటే అప్పుడు ఆయన చెప్పారు, ఒక తల్లి తన బిడ్డను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, కానీ సత్యము నేను చెప్పేది. నేను ఎప్పుడూ ఇక్కడ కూర్చొని అసత్యము చెప్పలేదు, దానివల్ల ఉపయోగము లేదు. నువ్వున్న స్థితి అలాంటిది, చెయ్యవలసిన స్థితి దాటేసావు, ఇక నీకు కర్మతో పని లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మహిమలు మాయలు కాదు, ఏమి చేసినా చేసేది శరీరము, చేసేది మనసు. ఆ రెండు ముందు నిశ్చలత్వాన్ని పొందాలి. ఇప్పుడు నీకు తోచట్లేదంటే ఎందుకు తోచట్లేదు? నిరంతరం మనసును కదుపుతున్నావు, మంచితో కదుపుతున్నావు, సాధనలతో కదుపుతున్నావు, నామజపాలతో కదుపుతున్నావు, మంత్రజపాలతో కదుపుతున్నావు, దైవీక్రియలతో కదుపుతున్నావు. అది కూడా ఆగిపోవాలి, అది కూడా ఆసక్తే కదా. ఆ ఆసక్తి ఎలా ఏర్పడింది? ఇప్పుడు నా కొడుకు అంటే ఎలా ఇష్టమో, నా భార్య అంటే ఎలా ఇష్టమో, నా భర్త అంటే ఎలా ఇష్టమో, నా సంపదలంటే ఎలా ఇష్టమో, నా ఇల్లు అంటే ఎలా ఇష్టమో, నాకు సంబంధించిన సమస్తము నాకు ఎలా ఇష్టమో, వాటిని రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడతానో, ఇతరులు వాటిని నేను ఎలా పట్టించుకోనో, అలాగే నా దేవుడు, నా గురువు, నా మతము ఇష్టాలైపోయినాయి. ఇతరుల వాటిని నిందించే స్థాయికి కూడా వెళ్ళిపోయింది నాది. ఇతరులతో యుద్ధాలు పెట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనం ప్రపంచంలో చూసేది అదే. మానసిక శారీరక ప్రక్రియలన్నీ ఇలాగే ఉంటాయి. నేను అనే పరిమితిలో ఇరుక్కుపోతుంది. అది భౌతికమైన, అది దైవీపరమైనదిగా ఆధ్యాత్మికంగా కనపడుతున్నది, ఆధ్యాత్మికంగా అది భౌతికం, సంపూర్ణ భౌతికం. నిన్ను పరిమితిలో ఉంచేది ఏదైనా సంపూర్ణత్వమే. నిన్ను అనంతం చేయాలి. అనంతము అంటే ఏంటి? విశ్వం ఎంత ఉందో అంత, అంతే. అనంత భావన, అంత ఒకటే, అంత మంచిదే, అంత దైవమే. మీరు దేవుడు అనుకుంటున్నారు అనుకోండి, అంతా దైవమే. దేవత అనుకుంటున్నారు అనుకోండి, అంతా దేవతా స్వరూపమే, అంతా దైవశక్తే. మీరు ఏ భావనలో ఉన్నారో దాన్నే అంతాగా భావించుకోండి, మొత్తంగా భావించుకోండి. అదే జ్ఞానోదయము. దాన్ని పరిమితిలో పెట్టబాకండి. ఇప్పుడు నా దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు, నా మతాన్ని అనుసరించిన వాళ్ళు, నా విధానాన్ని అనుసరించిన వాళ్ళు, మా గురువు గారిని అనుసరించిన వాళ్ళు అందరూ మాకు వేరు, వీరంతా మాకు విరోధులు, ఇది మా వర్గము కాదు అన్నప్పుడు మీరు విడిపోయారు. కానీ అనంత ఆత్మశక్తి అన్న భావన, బ్రహ్మము అన్న భావన, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనేటువంటి పేర్లతో మహాత్ములు అందించింది ఎందుకు? ఇప్పుడు ఆత్మ విద్య అన్నప్పుడు ఏం చెప్పారు? అది కేవలం శక్తి స్వరూపము, అనంతము, అఖండము, సర్వవ్యాపకము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము అన్నారు. బ్రహ్మమునకు కూడా ఇవే నిర్వచనాలు చెప్పారు. అనంతం అంటే ఏంటి? ఉన్నదంతా అదే, ఎంత ఉందో తెలియదు, ఆద్యంతములు తెలియదు. ఆది అంటే మొదలు తెలియదు, చివరు తెలియదు, ఉన్నదంతా అదే అన్నప్పుడు ఏది భావన చేయాలి? మొత్తము విశ్వభావన. దాన్ని ఇంకా క్లారిటీగా, స్పష్టంగా అనేక ప్రశ్నలతో అడిగినప్పుడు అది ఆకాశ స్వరూపము అని చెప్పారు. ఆకాశం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఖాళీ, మొత్తం ఖాళీ, ఖాళీలో సృష్టి ఉంది. ఆ ఖాళీ అని మీరు అనుకుంటారేమో, మీ కళ్ళకి ఖాళీగా కనపడుతున్నది, మీకు అది ఖాళీగా అనిపిస్తున్నది మీ శరీర భావనకే, కానీ అది శక్తి స్వరూపము. అదే అనంత ఆత్మశక్తి, అదే బ్రహ్మము. బ్రహ్మము అలా ఉంటది, ఆకాశము వలె ఉంటది. కాబట్టి మీరు ఆ భావనలో ఉండండి అని కొంతమంది శూన్య భావన, శూన్య ధ్యానములు కూడా నేర్పారు. దాన్ని నేను మామూలుగా ఆకాశ ధ్యానము, మీ చుట్టూ ఉన్న ఖాళీలో కరిగి కలిసిపోండి అని చెప్పాను. అది శక్తి తత్వం, అదే ఆ శక్తి సృష్టిగా ఆవిర్భవిస్తుంది అని చెప్పారు.
అంటే ఇప్పుడు అది అఖండము అంటే మొక్కలుగా అంటే వేరువేరుగా లేదు. అనంతము ఆది అంతము లేదు. అనిర్వచనీయము అంటే మాటలతో చెప్పడానికి కుదరదు, వచనములతో మనం చెప్పుకోవడానికి అది కుదరదు. ఒక చెట్టు ఎలా ఉందని చెప్పొచ్చు, ఒక పుట్ట ఎలా ఉందని చెప్పొచ్చు, ఒక గుట్ట ఎలా ఉందని చెప్పొచ్చు, అన్నింటినీ చెప్పొచ్చు సృష్టిలో. కానీ దానిని చెప్పటానికి కుదరదు. ఎలాగోలా ప్రయత్నించుకుంటూ నువ్వే గ్రహించాలి. నీ స్వప్రయత్నంలో దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఆకాశ స్వరూపముగా ఉన్నది. అవాంగ్ మానస గోచరము, వాక్కులతో వచనాలతోనే కాదు మనసుతో ఊహించుకోవటానికి కూడా కుదరదు. కానీ కొద్ది కొద్దిగా ఆ భావనలోకి నువ్వు ఈ మాటలతోనే ఈ ఉపన్యాసాలతోనే వెళ్ళాలి. కానీ మాటలతో కుదరదు, మనసుతో కుదరదు అని ఎందుకు చెప్పారంటే, మనసు చేసేవి మాటలతో మాట్లాడేవన్నీ పరిమితములు మనం చక్కగా చెప్పగలం. ఒక అరటిపండు ఎలా ఉంటుంది చక్కగా చెప్పగలం, ఒక చెట్టు ఇలా ఉంటుంది చక్కగా చెప్పగలం, మనిషి ఎలా ఉంటాడు చక్కగా చెప్పగలం, అన్నీ చెప్పగలం. సృష్టిలో అన్నింటినీ క్లారిటీగా అక్కడ ఉన్నాయి. వాటిని మాటలతో చెప్పగలం, మనసుతో ఊహించి భావించి ఆ దృశ్యాన్ని కల్పించుకోగలం. అది అలా అంత తేలికగా స్ట్రైట్గా చెప్పగలిగేది కాదు. దాన్ని నువ్వు అనుభవించాలి, అది నువ్వు అయిపోవాలి. కాబట్టి అక్కడ ఏమాగిపోవాలి, మాటలు అవాంగ మానస గోచరము. మాటలు ఆగిపోవాలి, మనసు ఆగిపోవాలి. మనసు ఆగిపోవాలంటే నువ్వు సాధనల పేరుతో చేస్తున్న దైవీ క్రియలన్నీ కూడా సాధనలే. అక్కడ మనసే పనిచేస్తుంది, శరీరమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు నోటితో చేస్తే, క్రియలు చేస్తే, శరీరాన్ని కలుపుతూ క్రియలు చేస్తూ ఉంటే శరీరం కూడా పనిచేస్తుంది. లేదు లోపల ఊహించుకుంటూ లోపల ధ్యానం, లోపల భావ మంత్ర జపాలు, భావనామ జపాలు చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనసే కదులుతుంది. ధ్యానం రూపాత్మకంగా సగుణ సాకార రూపాలు ఊహాత్మకంగా చేస్తున్నారు అనుకోండి, అనేక సంస్థలు ఉన్నాయి. ధ్యానాలను ఊహించుకోమని చెబుతాయి. మీరు సూక్ష్మ శరీర యానాలని చెబుతాయి, మీకు ఇంకో శరీరం ఉందని చెబుతాయి. అసలు ఉన్న శరీరంతోనే చేస్తుంటే మీరు ఆ శరీరం పట్టుకొని మనం ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, అన్ని లోకాలు తిరిగి రావచ్చు అని చెబుతాయి. వాళ్ళు సూక్ష్మ శరీర యానాలని మేము లోకాలన్నీ తిరిగి వస్తున్నామని చెబుతున్నారు. ఊహించుకోవడానికి ఏముంది, ఇంట్లో కూర్చొని ఇప్పుడు భయాన్ని, స్ట్రెస్ని, ఒత్తిడిని ఊహించుకునే వాళ్ళు ఇది ఊహించుకోలేరా? మీరు సైకలాజికల్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూడండి, సైకియాట్రిస్ట్ డాక్టర్ల దగ్గరికి బహుసార్లు వెళ్ళాను నేను ఇది తెలుసుకోవటానికి. నేను ఒట్టిగా చెప్పట్లేదు. సైకియాట్రిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చాను, తెలుసుకున్నాను. ఎంతోమంది పేషెంట్లను పరిశీలించాను, డాక్టర్లతో మాట్లాడాను. మానసిక వ్యాధి అంటే ఏంటో తెలుసా? ఒక మనిషికి ఇంకో మనిషి అక్కడ ఉన్నట్టు కనపడుతున్నాడు, అసలు మనకు కనపడలేదు, అక్కడ ఎవరు లేరు. అలాగే ఒకే మనిషి తనలో తాను అనేక మంది మనుషుల్లో ప్రవర్తిస్తున్నాడు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు దాన్ని. అంటే తానే అనేక రకాలుగా ప్రవర్తిస్తాడు. అంటే మనసుతో గాఢ భావనలు పెనవేసుకున్నప్పుడు, ఈ ఊహలు అల్లుకున్నప్పుడు అన్ని కనపడుతున్నాయి అలాగే. చిన్నతనంలో అసలు ఎక్కడో దాకేందుకు, చిన్నతనంలో మా సిస్టర్కే ఉండేది. బాగా చిన్నపిల్లప్పుడు విపరీతమైన భయానికి లోనే అర్ధరాత్రి లేసి బల్లులంటే భయం, బొద్దింకలంటే భయం, ఈ కప్పలంటే భయం. అర్ధరాత్రి లేసి అదిగో గోడ మీద బెల్లు ఉంది, కప్ప ఉంది, బొద్దింక ఉందని ఏడుస్తూ ఉండేది, కూర్చొని అరుస్తూ ఉండేది. అక్కడేం ఉండేది కాదు, ఎదుగుదలలో పోయినాయి అవన్నీ. అలా చాలా మందికి ఆ మనోగాఢతని అనేక చోట్ల భయాలుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు స్ట్రెస్ అదే, ఒత్తిడి అదే, ఊహ అదే. మన పిల్లలకి ఏమైపోద్దో, మా అబ్బాయికి ఏమైపోద్దో, ఎలాంటి కోడలు వస్తుందో, ఎలాంటి అల్లుడు వస్తాడో. కొంతమంది మా బంధువులు కలుస్తూ ఉంటారు ఏదో ఒక చోట. అంటే నేను గత 5 ఏళ్ల నుంచి ఎవరిని కలవలేదు, నేను చెప్పేవన్నీ వెనకటి విషయాలు. వాళ్ళు ఊరికనే మా వాడు ఎలా చదువుతాడో, ఏమవుతాడో, మా వాడు భవిష్యత్తు ఏంటో, రోజు ఇదే గొడవ. అసలు భవిష్యత్తు వస్తే కదా అయ్యేది. ఇప్పుడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎందుకు పీక్కోవడం అంటే మనసు పరిగెడుతుంది. మేము ఎప్పుడు బాగుండాలి, మాకు ఎప్పుడు బాగా జరగాలి, మా వాళ్ళందరూ బాగుండాలి, మేమంతా బాగుండాలి, మాకు డబ్బులు వచ్చేయాలి, మాకు మంచి ఉద్యోగాలు దొరకాలి, మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి, అన్ని మంచులు మాకే జరగాలి, జరుగుతాయో జరగవో అని దిగులు. అంటే ఏంటి, మనోఊహ ముందుకు సాగిపోతుంది. అలాగే దీన్ని భక్తిలోనూ ముందుకు సాగి తీసుకెళ్తున్నారు, దైవీపరమైన వాటిలోనూ ముందుకు సాగతీస్తున్నారు. అది ముందుకే ఊహను పంపుతున్నారు. ఆ ఊహాత్మకంగా వెలిసినవే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, మహిమలు, మాయలు, అద్భుతాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు, ఎన్ని ఉంటే అన్ని మనోలోకపు సృష్టి. అందుకని ఆ మనసును కదపొద్దు అన్నారు. ఎవరైనా అనేక మంది మహాత్ములు, నేను ఉదాహరణకు ఉపాసని మహారాజ్ సాయిబాబా గారు చెప్పాను, ఎందుకంటే నేను చదివాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి. కానీ నిజమైన మహాత్ములు అందరి దగ్గర ఇదే జరిగింది. స్థిరంగా కూర్చోబెడతారు, స్థితంగా కూర్చోబెడతారు. అలా కూర్చునే వరకు నిదానంగా అన్ని చెప్పుకుంటూ వెళ్తారు, సందేహాలు తీర్చుకుంటూ తీసుకెళ్తారు. నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడిని PhD వరకు తీసుకెళ్ళటం లాంటిది. ఊరికిన విషయానికి చెప్పాను, PhD అని. అలా ఇప్పుడు ఈ ఉపాసని మహారాజ్ స్థితంగా కూర్చోవాలి.
ఇప్పుడు మెహర్ బాబా వారు చివరి రోజుల్లో మొత్తం మౌనంగానే ఉన్నారు. ఆయన మొత్తం జీవితం అంతా మౌనంగానే గడిపారు. ఆయన మాట మాట్లాడలేదు. అత్యవసరమైన చోట్ల సైకిల్ చేస్తే వాళ్ళు భక్తులు చెప్పేవాళ్ళు, లేదా పలక మీద రాస్తే వాళ్ళు భక్తులు చెప్పేవాళ్ళు. ఆయన భావం ఏంటో ఆయనకు మాటలు వచ్చు, మాట్లాడారు. మౌనంగా ఎందుకు ఉండిపోయారు? ప్రపంచం ఎలాగే ఉంటుంది. ఇక్కడ స్థిరత వచ్చేసింది. ఎవరు మౌనంగా ఉండగలుగుతారంటే స్థిరత్వం వచ్చిన వాళ్ళు. స్థిరత రాని వాళ్ళు మౌనంగా ఉండలేరు. అయితే ఆ మౌనం బలవంతపు మౌనం కాదు, సహజ మౌనం అవ్వాలి. అంటే నాకు మౌనంగా ఉండడం ఇష్టంగా ఉందండి. అలానే ఇప్పుడు చెబుతున్నా, నేను మౌనంగానే ఉన్నా నేను 5 ఏళ్ల నుంచి. కానీ ఎంత సహజత్వముగా ఉంది జీవితంలో అది అంటే, మౌనంగా ఉండగలనని కూడా నాకు తెలియదు, కానీ సహజత్వంగా వచ్చింది. ఉన్నాక తెలిసింది. ఎందుకంటే అంతకుముందు రోజు అసలు మా ఇంట్లోనే 100 మంది ఉండేవాళ్ళు. మా వ్యాపారాలు అలాంటివి ఉండే. వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉండే. కోటాను కోట్ల డబ్బుతో వ్యాపారం. చిన్న యువరాజులాగా రాజులాగా మా జీవితం. ఇప్పుడు బొంటు కంటే తక్కువగా జీవితున్నది. అసలు ఆర్థికమే లేదు. పాత డబ్బు పెట్టుకొని తింటూ బతుకుతున్నాను. కొద్దిగా అవే అమ్ముకుంటూ బతుకుతున్నా. కానీ మనసు స్థిరతను పొందింది. నేను ఉండగలనని నాకు తెలిసింది అసలు. కానీ ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నాను? సంపూర్ణ మౌనంగా ఉండలేను. బయట వాళ్ళతో పని లేదు, ఏ కోరికలు లేవు, ఏ అవసరాలు లేవు. ఇప్పుడు తింటాం, ఏదైనా తింటాను, ఏది ఉండి పెడితే తింటాను. బట్టలు ఏ ఉంటాయి కట్టుకుంటాను. నిద్ర, పడుకోవడం, లేవడం మా ఇంటి పరిస్థితులకు తగ్గట్టు ఉంది. అంటే నాకు ఫ్యాను అలవాటు అయింది, ఏసీ అలవాటు అయింది. అవి లేకపోతే ఉండలేక నిద్ర మెలకు వస్తుంది. ఉన్న నిజం ఉన్నట్టు చెబుతున్నాను. ఇందులో ఏమి దాపరికమే లేదు. అలాగే నా ఆరోగ్యరీత్యా ఆరోగ్యానికి సరిపడేలా అన్ని తింటాను, ఏది పెడితే అది తింటాను. కానీ కొంచెం ఆరోగ్యానికి సరిపడేలా తింటాను. అంతే తప్ప రుచితో అసలు నాకు లేదు, ప్రమేయం లేదు. ఇక డబ్బు భయం పోయింది. అసలు డబ్బు అవసరమే. నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, కుటుంబం సెటిల్ అవ్వలేదు, డబ్బు కావాలి. కానీ ఉన్న డబ్బు చాలా తక్కువలో ఖర్చులు పెట్టుకుంటూ, ఉన్న డబ్బు జాగ్రత్తగా పెట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని ఎలాగోలా సెటిల్ చేద్దామని ఆగాను. అంతే. ఆ భయం పోయింది. ఇక చిన్న చిన్న విషయాల కంటే నా సొంత విషయాలలో అసలు ఏ భయం లేదు. మరణ భయం కానీ, రోగ భయం కానీ అసలు భయమే లేదు. భయం పోయింది. ప్రశాంతంగా, అంటే మనుషులతో ఎవరితో మాట్లాడకపోయినా, ఎవరిని కలవకపోయినా, ఎవరు నా దగ్గరికి రాకపోయినా, నేను ఎవరింటికి వెళ్ళకపోయినా, నేను హాయిగా మా ఇంట్లో నేను ఉండగలుగుతున్నాను. ఈ విషయం నాకు ఉన్నాకే తెలిసింది. 5 ఏళ్ళు ఉండలేనని నేను కూడా అనుకున్నాను. కానీ హాయిగా ఉంది నాకు. ఎవరితో మాట్లాడిపోయినా చాలా హాయిగా ఉంది నాకు. ఒక్కొక్కసారి అసలు మా ఇంట్లోనే ఎక్కువసేపు ఎవరితో మాట్లాడితే చికాకుగా ఉంది. ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతుంటే చికాకుగా ఉంది. మీతో ఈ శీర్షికలు మాత్రం ఆనందంగా పంచుకుంటున్నాను, హాయిగా పంచుకుంటున్నాను. మిగిలిన సమయం ప్రశాంతంగా కూర్చోగలిగినంతసేపు కూర్చుంటాను. కానీ నేనే చెబుతున్నా, కూర్చోలేకపోతున్నాను. అలానే బయటికి వెళ్ళి ఏమీ చేయాలని లేదు. మొత్తం సమయం ఖాళీగా కూర్చోలేకపోతున్నాను. అప్పుడు టీవీలు పెట్టుకుంటాను, ఏ సినిమానో చూసుకుంటాను. అక్కడ కూడా ఏకాంతంగానే ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో 3 ఫ్లోర్లు ఉంది. పిల్లల కోసం ఒక ఫ్లోర్ వేసాము. ఒకప్పుడు మా ఇంట్లో ఆఫీస్ ఉండేది. 50-60 మంది ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఆఫీస్ అంతా ఒక ఫ్లోర్లో ఉండేది. కుటుంబం ఒక ఫ్లోర్లో ఉండేది. అంటే ఆ పై ఫ్లోరు ఆఫీస్, కింద ఫ్లోరు, పైన ఇంకో ఫ్లోరు కుటుంబం ఉండటానికి. మేము ఉండటానికి, నా భార్య, మా వాళ్ళు అందరం మేము ఉండటానికి, పిల్లలు. తర్వాత పిల్లలు ఎదుగుతున్నప్పుడు మా ఆఫీస్ పనులు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఆఫీస్ ఉండటం వలన మా ఇల్లంతా మనుషులు తిరుగుతూ ఉండేవాళ్ళు. అందుకని ఇంట్లో పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని దానిపైన ఇంకో ఫ్లోర్ వేశాను, కేవలం పిల్లల కోసం, వాళ్ళకి అనుకూలంగా ఉండేలా. తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడే ఉండి చదువుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు చదువులకి. ఇప్పుడు ఇదంతా ఖాళీ. ఇప్పుడు మా ఇంట్లో ఉండేది నేను, నా భార్య తల్లిగారు. నా భార్య తల్లిగారు మా కుటుంబం ఉండే ఫ్లోర్లో ఉంటారు. ఆఫీస్ ఉండే ఫ్లోర్లో నేను రికార్డింగ్ సిస్టమ్ పెట్టి మీతో మాట్లాడుతూ ఉంటా. వేడి సమయాలలో పిల్లలు ఉండే చోటకి వెళ్ళిపోతా. పిల్లలకి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి ఏకాంతంగా ఉంటాను. అలా ఉండగలుగుతున్నా. నాకు మనుషులతో అసలు పని లేదు. అంటే అవసరాలు, కూరగాయలు తెచ్చుకోవాలి, కిరాణా తెచ్చుకోవాలి, ఏదైనా మందులు మా ఇంట్లో వాళ్ళకు నాకు అవసరాలకు మందులు తెచ్చుకోవాలి, లేదా ఇంట్లో కరెంటు ఏదైనా రిపేర్లు, వస్తువులు రిపేర్లు వచ్చినా, ఇంటి అవసరాలు రిపేర్లు వచ్చినా ఎవరినైనా పిలుచుకోవాలి. అప్పుడు మాట్లాడతాను. ఆ పని వరకు మాట్లాడతాను. కానీ అది కూడా నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. మరి నాకెందుకు అనిపించినా బాధ్యత చేయాలి, కర్తవ్యం చేయాలి. నా పిల్లలతో మాట్లాడతాను, నా పిల్లలకి అన్ని చేసి పెడతాను. కానీ లోపల మనసులో
ఈ 5 ఏళ్ళు మౌనంగా ఉండాలన్న భావన, ఇతరులను కలవకపోవటం, నా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా భావన వస్తుంది, ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. కానీ మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నా బిడ్డకి పెళ్ళి అవ్వదు, ఇంకా మా అమ్మాయికి పెళ్ళయి ఒక భర్త వచ్చి వాళ్ళ జీవితం వాళ్ళు కొంత స్థిరపెడితే వాళ్ళు బతకగలిగితే నా బాధ్యత అయిపోద్ది. అక్కడ కూడా వస్తున్నాయి ఈ భావాలు. నా భార్యతో మాట్లాడుతున్నప్పుడు వస్తున్నాయి, నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వస్తున్నాయి, ఎందుకు ఈ మాటలు అనవసరం కదా అని. కానీ మీరు మాట్లాడక తప్పని పరిస్థితి. అలా నాకు కొడుకున్నాడు, నా కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో, ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ జాయిన్ అయ్యి చదువుతాడు, ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదవాలి. అలా అక్కడ కూడా నాకు అనిపిస్తుంది, కానీ నా బాధ్యతలు నేను చెయ్యాలని సంపూర్ణ నిర్ణయం ఉంది. అన్ని పూర్తి చేసుకొని హాయిగా, నాకు ఏ బంధం లేదు, నేను చేయవలసినవి చేసేసాను ఇక్కడికి వచ్చి. ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు అసలు నన్ను వాళ్లే వదిలేశారు, వాళ్ళకి నేను అక్కర్లేదు. పైగా అంటే నేను సామాన్యుణ్ణి, నన్ను క్షమించండి అని ఎక్కడైనా శీర్షికల్లో చెబుతుంటే చాలా మందికి అర్థం కాదు. చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు, అలా ఎందుకు చెబుతాను. మిగిలిన నా కుటుంబ సభ్యులే నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఎందుకని వాళ్ళని వదిలేసి నేను విడిగా జీవితకాల మౌనానికి వచ్చేసాను. సంపదలు వదిలేశాను, వ్యాపారాలు వదిలేశాను, అన్నీ వదిలేశాను. కోపమో తాపమో, మరి నిజంగా నేను చెడ్డవాడినేమో, మేబీ ఎవరెలా అనుకున్నా నాకేం భావన తప్పు లేదు, ఎందుకంటే ఎవరి భావనలు వాళ్ళు కరెక్టే. అందుకని నేను ఎవరిని అసలు తప్పు అంటలేదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కరెక్ట్, నేను మౌనంగా ఉందాం అనుకున్నాను అంతే. అందుకని ఒక ఘర్షణ నా జీవితంలో ఉంది, నాకు వ్యతిరేకత నా జీవితంలో ఉంది. ఆ వ్యతిరేకత ఏంటో నాకు తెలుసు, ఎవరో నాకు తెలుసు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసు, ఏం ప్రచారం చేస్తున్నారో తెలుసు. అందుకని వాళ్ళ అహంకారానికి, వాళ్ళ ఈగోకి, వాళ్ళు చేస్తున్న చేష్టలకి చెబుతున్నాను, నేను మీకు ఎప్పటికే అడ్డం రాను, నేను అసలు మీకు ఏ విధంగానూ హాని చేయను, మీకు అడ్డము రాను, అసలు మీకు జీవితంలో కనపడను. నేను మౌనం పెట్టుకున్న పక్కెళ్ళిపోయా, ఇంకా మీకు కనపడను, మీకు తగలను, మీ మార్గంలోకి రాను. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి చాలు. మీరు బయట నా గురించి ఎన్ని దుష్ప్రచారాలు చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టకండి, ఆ మనుషుల్ని ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ నా జీవితంలో విషయాలు మీకు తెలియదు కనుక చాలా మంది మీరు ఎందుకండి చివరిలో అలా క్షమించమని అడుగుతారు, ఎందుకండి మీరు చక్కగా చెబుతున్నారు, మీరు ఆ క్షమించమని అడగబాకుండా మాకు బాధగా ఉంటుందా అని కొంతమంది కామెంట్లు పెట్టారు స్టార్టింగ్ లో. వాళ్ళందరికీ మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు వింటున్న వాళ్ళకి చెబుతున్నా, నాపై ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు, నాపై కోపం ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు, నాపై ఎటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయో నాకు తెలుసు, నా మీద ఎవరికి కోపంగా కసిగా ఉందో నాకు తెలుసు. అయితే నేనేం చేయను, ఎవరికో కోపంగా కసిగా ఉంటే నేను సృష్టించను. డబ్బు పరమైన ఉమ్మడి అందరూ, అది మా పూర్వ కుటుంబ సభ్యులదే, మొత్తం డబ్బు పరమైన వ్యాపారాలు నిర్వహించాను, నేనే నిర్వహించాను. నాకెందుకు, వాళ్ళన్నీ వాళ్ళకే ఇచ్చేసి వచ్చాను, నేనేం తీసుకోవాలి. అసలు నా హక్కులన్నీ వదులుకొని వచ్చాను. హక్కుల్లో పాడులో భౌతికంలో భగవంతుడు చూడాలి, దైవశక్తి చూడాలి, ప్రకృతి శక్తి చూడాలి అని వదిలేశాను. అంటే ఈ ఆధ్యాత్మికత ఘర్షణాయుత మనసును చంపేసింది నాలో. అంటే అసలు ఘర్షణ పుట్టాలన్న భావన లేదు నాకు. ఘర్షణ కలిగించకుండా నేను ప్రశాంతంగా ఉండాలని ఆటోమేటిక్గా వస్తుంది అది. అలా పుణ్యము లేదు పాపము లేదు అనేటువంటి ఒక స్థిరత వైపు మన ప్రయాణం సాగుతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసినవన్నీ పుణ్యకార్యాలు. నేను నా చిన్నతనం నుంచి సహజ చెడులు చేశానండి. ఆళ్ళని తిట్టడం, ఇళ్ళని తిట్టడం, కోపతాపాలు అందరికీ ఏముంటాయి, ఏమున్నాయి. పెద్ద భారీ ఎత్తు చెడులు అసలు నా జీవితంలో లేవు చిన్నతనం నుంచి. ఆ తర్వాత పూర్తిగా నేను పెద్దవాడిని అయ్యి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికత నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాను. పూర్తిగా మంచి పనులు చేశాను, విపరీతంగా పూర్తిగా మంచి పనులు చేశాను. నాకు తెలిసి ఒక 15 ఏళ్ల కాలం సంపూర్ణ మంచి పనులతోనే జీవితం గడిచింది. ఇప్పుడు మంచి కూడా, చెడు మంచి రెండింటిలోంచి బయటకు వచ్చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్న, మంచి చేయాలన్నా బోల్డ్ ప్రయత్నాలు చేయాలి, వ్యాపారాలు చేసేయాలి, డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో మంచి పనులు చేయాలి, అన్నీ చేశాను. ఇప్పుడు మంచి పనులు చేయడానికి డబ్బు సంపాదించడం ఎందుకు అంటే, ఎందుకు అనేది నాకు ఎప్పుడు వచ్చింది, ఈ ఘర్షణలు వచ్చి నేను మౌనంగా కూర్చుంటూ వచ్చింది. లేకపోతే నేను చేస్తానే ఉండేవాడిని. ప్రకృతిలో, నా జీవితంలో ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు, అలాగే అటువంటి ఇబ్బందులతో ఉపాసన మహారాజు అనే ఒక ఆయన అక్కడికి వచ్చి చేరాడు సాయిబాబా వారి దగ్గరికి.
ఆయన తీసుకెళ్లి ఖండోబా మందిరంలో కూర్చోబెట్టారు. ఆయనకి ఎన్నో రకాల సాధనలు తెలుసు, అసలు చెడు అనేదే ఆయన జీవితంలో లేదు. నేను ఉదాహరణకు చెబుతున్నా. ఇలా మౌనంగా గడిపిన వాళ్ళు, రమణ మహర్షి మౌనంగా గడిపారు, అందరూ మౌనంగానే ఉన్నారు. ఎవరో ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళిన వాళ్ళు అందరూ అప్పుడప్పుడు మాట్లాడారంట. అది కూడా ఆత్మజ్ఞాన తత్వాన్ని చెప్పటానికి. ఇప్పుడు ఉపాసని మహారాజుని అలా కూర్చోబెట్టారు, మౌనంగా ఉండు, ఏమి చేయబాక, మనసును కూడా కదపాక, అది మంచినో చెడనో మనసును కదపాక. నువ్వు పుణ్యకార్యాలు మంచి కార్యాలు చేయాలని మనసును కదపాలి, శరీరాన్ని కదపాలి. ఇప్పుడు మంచి పనులు చేయాలనుకున్న వాళ్ళందరూ డబ్బు సంపాదించొద్దు. మరి చాలా మంది సంస్థలు పెట్టి అవన్నీ చేయొద్దని చెప్పట్లేదండి. అన్నీ చేసినాక నీకే తెలుస్తుంది, నీ అనుభవంతో నువ్వు నీ అంతటి నువ్వు ఆగిపోతావు, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతావు. పండు పండే వరకు చెట్టుకే ఉంటుంది, పండినాక పండిపోయిన పండు చెట్టును వదిలేస్తుంది, చెట్టు పండును వదిలేస్తుంది, రెండు ఏకకాలంలో జరుగుతాయి. అలా ప్రకృతి నీకు ఒక నిశ్చలత వైపు తీసుకెళ్లి నిన్ను కర్మల్లోంచి వదిలేస్తుంది. అటు ప్రకృతి నిన్ను కర్మల్లో వదిలేయాలి, నీకు కర్మలు వదిలేయాలన్న భావన రావాలి. అది నువ్వు పండితేనే జరుగుద్ది, ఆ వైపే ప్రయాణం జరుగుద్ది. అలా జరుగుతుంది. ఉపాసని మహారాజు అలా కూర్చున్నాడు. ఆయన సుమారుగా 3 సంవత్సరాల పైన కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఆయన తనకు మోక్షానుభవం కలిగింది కూడా ఆయన రాశారు. ఎలా కలిగిందో కూడా రాశారు. మొత్తం ఆయన జీవిత చరిత్రలో ఉంది. మోక్షానుభవం నాకు కలిగింది, ఇలా అనుభూతి చెందింది, మొత్తం సృష్టి అంతా ఏకమైపోయినట్టుగా, సృష్టి శక్తి నా శక్తి ఏకమైపోయినట్టుగా, వేరు భావన నశించిపోయినట్టుగా అనుభవం ఎలా కలిగిందో చక్కగా ఆయన జీవిత చరిత్రలో ఉంది. ఆయన పుస్తకాల్లో ఆయన రాసుకున్నారు. ఒకరోజు నాకు ఇలా జరిగింది అని. అది కూడా అద్భుతం కాదు, పాడు కాదు. ఆయన రోజు ఏకాంతంగా ఇంకా ఆయన ఇవన్నీ తన్నేసెళ్ళింది కాడి నుంచి అనేక సార్లు అడిగారు, నేను చెడగొడుతున్నావు, బాగు చేస్తున్నావు, ఏమి చేయకుండా కూర్చోమంటావు ఏంటి, చెప్పింది నేనేమి చేయకుండా కూర్చో అన్నారు ఆయన. సరే మొత్తానికి స్థిమితపడి కూర్చున్నాడు, ఎందుకంటే చెడ్డ పనులు ఏం చేయమనలేదుగా. తర్వాత ఆయన ఏ స్థితికి వెళ్ళారంటే, కూర్చున్నాక ఆయన కూర్చున్న ప్రదేశంలో ఆయన ఉన్న చోట తేళ్లు జరులు లాంటివి వచ్చి ఆయన కొడుతుంటే ఆయనకి ఎటువంటి బాధ లేకపోగా నాకు హాయిగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పారు ఆయన. విష జంతువులు కొడుతుంటే హాయిగా ఆనందంగా ఉంది, నాకేం బాధ అనిపించట్లేదని చెప్పారు. ఇంకా అది ఆ విచిత్రం చూడండి. రమణ మహర్షికి అసలు తెలియలేదు ఆయన్ని కుట్ని రక్తాలు కారిపోతున్నాయి, కానీ ఆయన ధ్యాన ముద్రలో ఉండిపోయారు, సమాధి స్థితిలో. లోపల పేర్లండి, ధ్యాన ముద్ర, సమాధి స్థితి, మీరు ఏం ఊహించుకోబాకండి. కానీ ఏం చెప్పాలో తెలియక ఆ పదాలు వాడుతున్నా. ఈయన నాకు ఆనందంగా ఉందని చెప్పారు, అది కొడుతుంటే ఆనందంగా ఉంది నాకని చెప్పారు. వాటిని ఏం చేయాలనిపించట్లేదు అని. వచ్చిన భక్తులు అక్కడ శుభ్రం చేసి మళ్ళీ వాటిని అన్నింటినీ తోలేసేవాళ్ళు. ఆయన దగ్గరికి రోజు భక్తులు వచ్చేవాళ్ళు, ఆహారం తీసుకొచ్చేవాళ్ళు. ఆయన అయితే ఏ జంతువుని అసలు తోలేయటం కానీ చంపటం కానీ ఏం చేసేవాళ్ళు కాదు, కుడితే కొట్టనిచ్చేవాళ్ళు, ఊరుకున్నారు. అంటే ఎంత స్థిత ప్రజ్ఞత, ఎంత స్థిరత్వం వచ్చిందంటే తననే తన శరీరం మీదకి వచ్చి ఒక కాళ్ళజీరో ఒక తోలో కొడుతుంటే కూడా ఆయన కదలకుండా కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ స్థిమితత్వం, ఆ స్థిరత్వం వచ్చింది. ఆయన రోజు కాలకృత్యాలకి తెల్లవారుజామున 3:30-4 చీకటితో లెగిసి కాలకృత్యాలకి దగ్గరలో ఉన్న పొలాల్లోకి వెళ్ళేవాడు. ఎందుకంటే పగలే మళ్ళీ తెల్లవారిపోతే వెలుగులో బాగోదు, మనుషులు తిరుగుతారని. అలా కాలకృత్యాలని తెల్లవారుజామున తీర్చేసుకొని మళ్ళీ వచ్చే మందిరంలోనే కూర్చుని వాళ్ళు, ఏమీ చేయకుండా కూర్చోవటం. అయితే ఆయన చూడటానికి అప్పటికే 1000 మంది వచ్చేవాళ్ళు. 3 సంవత్సరాల పైన బాగా ప్రచారం అయిపోయింది. సరే ఏదైనా చూసి వెళ్ళిపోయేవాళ్ళు, నేనేమి చెప్పేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. ఏదన్నా ఆహారం తెచ్చిన వాళ్ళతో 1-2 మాటలు మాట్లాడేవాళ్ళు. ఒక సందర్భంలో ఆయనకు తనకు ఎలా కలిగిందో చెప్పారు. ఏం చేయలే, ఆయన మౌనంగా కూర్చున్నారు అంతే. నువ్వేం చేయొద్దు, మౌనం కూర్చోమన్నారు. అంటే మౌనంగా అంటే మాట్లాడొద్దని కాదు, వచ్చిన వాళ్ళతో మాట్లాడారు, భోజనాలు పెట్టిన వాళ్ళతో మాట్లాడారు, దగ్గరికి అవసరాలకు వచ్చిన వాళ్ళతో మాట్లాడారు, మిగిలిన అనవసరపు కబుర్లు లేవు, అక్కడే కూర్చున్నారు. 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు 3 నెలల్లో 4 నెలల తర్వాత ఒకరోజు ఆయన మల విసర్జనకి వెళుతున్నారు, నీళ్లు తీసుకొని పొలాల్లోకి నడుచుకుంటూ. అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన తల పై భాగంలో సహస్రారం అంటారు మనకి, అక్కడ ఏదో కదలికలా అనిపించిందంట ఆయనకి. అలా నడుస్తున్నారు, అనిపించి అక్కడేదో ఒక తలుపు తెరుచుకున్నట్టుగా అయిపోయిందంట. ఒక తలుపు ఏదో తెరుచుకున్నట్టుగా అయ్యి తనలోని శక్తి బయట ఉన్నటువంటి
సృష్టిలోని శక్తి రెండు కలిసిపోయి ఏకధారగా అది తనలో ప్రవహిస్తుంది, ఇది దానిలో కలిసిపోతుంది. మొత్తం సృష్టి నేను ఒకటే అనేటువంటి ఏకాత్మ భావన వచ్చింది. అలానే అక్కడే విజువలైజేషన్ లేదు, ఆయనకి తెలుస్తుంది, ఆ స్పర్శ సుఖం తెలుస్తుంది లోపల. అది అక్కడ ఏదో ఓపెన్ అయినట్టు, ఏదో కదలిక జరిగినట్టు, బయటది లోపలది కలిసిపోయినట్టు. అంతా ఆకాశ స్థితే. మీరు వర్ణన ఏం లేదు, వెలుగులు లేవు, అక్కడ ఏం లేవు, మీరు కూడా ఊహించుకోబాకండి. కానీ అది నాకు అనుభవం అవుతుంది. అంటే ఈ పరిమితము నేను, ఈ శరీరము నేననే భావన మనకి మెదడు వలన, తల వలన కలుగుతుంది. ఇంతవరకే నేనున్నానని. అక్కడేదో ఆ మెదడులో ఆలోచన మారిపోయింది, అక్కడేదో ఓపెన్ అయిపోయింది, బయట శక్తితో కలిసిపోయింది. బయట శక్తి నాలోని శక్తి ఏకమైపోయినట్టు ఇప్పుడు మొత్తం విశ్వమంతా నేనే అన్న భావన కలిగి అలా నిలబడిపోయాను అన్నారు. అలా ఎంతసేపు నిలబడ్డానో కూడా నాకు తెలియదు అన్నారు. ఎంతసేపు అలా ఉండిపోయారు ఆ స్థితిలో. ఇంకా అప్పటి నుంచి ఆ స్థితి ఆయనకి చెక్కి చెదరలేదు. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఆయన నిలబడిపోయిన ఆయనకి మళ్ళీ మామూలు దేహస్పృహ వచ్చింది. మామూలుగా నడుచుకుంటూ వచ్చారు, ఆ స్థితి కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు మనుషులు మామూలుగానే ఉన్నారు, కనపడతానే ఉన్నారు, కానీ ఆ స్థితి కంటిన్యూటీ ఉంది. అప్పుడు అర్థమైంది ఆయనకు, ఓహో ఈ స్థితి కోసం నన్ను కూర్చోబెట్టారనమాట. ఇది ఇలా ఊరకుండటం వల్లనే వస్తుంది, ఊరికనే కూర్చోవటం వలన వస్తుంది. మంచి లేదు, చెడు లేదు, మనసును కదపకూడదు. ఇప్పుడు నిశ్చల మనసు అనంత ఆత్మశక్తిగా తన ఎరుకను తాను ప్రకటించింది. మనం దాన్ని మనసుగా శరీరపరంగా వాడినంత కాలం అది కదులుతూనే ఉంటుంది, ఊరకుండటం రాదు మనకి. అందుకే ఎవరైనా ఒక మాట మొదలు పెడితే మనం ముందు మాట్లాడేస్తాం. ఏదైనా ఒక సంఘటన జరిగితే చిలవల పొలవలు అద్దీ చెప్పేస్తాం. లేదా కూర్చొని నాకు తోచట్లేదు, నాకు ఏం చేయలేకపోతున్నాను, బోరు కొట్టేస్తుంది, ఆ ఊరు వెళ్తాను, ఈ ఊరు వెళ్తాను, మా పిల్లలు కూడా చెబుతుంటారు. అయితే ఆ వయసులో పిల్లలు చెప్పడం సహజం, అది ఎవరైనా చెప్పచ్చు, తప్పులేదు. కానీ ఒక సాధకుడు ఆ స్థితిని దాటాలి. నీకు బోరు కొడితే బోరు కొట్టచ్చు, సహజత్వంగా వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నా జీవితంలోనే జరుగుతుంది. నాకు బయటకు వెళ్తే బోరు కొడుతుంది, తప్పనిసరిగా మా పిల్లలకి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తుంది. నేను నిన్నే బయటకు వెళ్ళాను, అందుకని నేను శీర్షిక పెట్టలేకపోయాను. మా పిల్లలు వచ్చారు, మా పిల్లలకి ఏదో అవసరం ఉండి వేరే ఊరు పక్క గ్రామం వెళ్లాల్సి వచ్చింది మా పిల్లలతో పాటుగా, వాళ్ళ పనుల నిమిత్తం. అవన్నీ నేనే చేసి పెట్టాలిగా, అందుకని నేను వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి కకావికలం అయిపోద్ది నా మనసు, ఎవరికి చెప్పను. ఎందుకనంటే నిశ్చలత్వం ప్రశాంతతకు అలవాటు పడిపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి అవన్నీ మాట్లాడి అక్కడ పనులన్నీ చేసుకొని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చాం. ఉదయం పొద్దున్నే తెల్లారుజామున 6 పొద్దున్నే 6 బయలుదేరిపోయాం. మళ్ళీ మేము తిరిగి వచ్చాడు సాయంత్రం 6 అయింది. అందుకని నేను శీర్షిక పెట్టలేదు. కానీ అలా వెళ్ళినప్పుడు నా అంతరంగంలో నాకు తెలుస్తుంది, మాట్లాడుతున్నాను, చేస్తున్నాను, తిరుగుతున్నాను, వాళ్ళందరితో ఉంటున్నాను, కానీ ఇదంతా ఎందుకు, ప్రశాంతంగా ఉండొచ్చుగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే అందులో నాకు ఏ ఆసక్తి లేదు, కానీ నా పిల్లలు సెటిల్ అవడానికి అన్నీ అవసరం. నాకు స్వీయానికి ఆసక్తులు పోయినాయి. ఇప్పుడు ఇంత భిక్షానందైనా బతకగలను నేను. అప్పుడు అర్థమైంది మహాత్ములు భిక్షాన్నాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదన పేరుతో ప్రపంచంలో ఇరుక్కుపోయే కంటే ఇంత భిక్షాన్నం తెచ్చుకు తినేసి ఆ మోక్ష భావంలోకి, ఆ అనంతాత్మస్థితిలో లీనమవటానికి ప్రయత్నం చేసుకోవటం, లేదా అయిపోయిన వాళ్ళు ఆ భావంలో నిలబడిపోవటం మంచిది, దాన్ని చెడగొట్టుకోవటం ఎందుకని. అది ఊరకుండట అనే ఆఖరి స్థితి. అది ఉపాసని మహారాజుకు వచ్చింది. ఆ స్థితి 13 ఏళ్లకే వచ్చేసింది రమణ భగవానులకి. ఆయన అలా ఊరకనే ఉన్నారు. ఊరకనే ఉండమని దాని చుట్టూ ఉన్న అందరికీ చెప్పారు, ఊరకుండుట ఉత్తమ యోగంబు అని. అలా ఉండాలంటే నిన్ను తెలుసుకోమని చెప్పారు. అందుకని ప్రాథమిక స్థాయి నుంచి ఊరకుండట నేర్చుకోండి. ఏంటి ప్రాథమిక స్థాయి ఊరకుండట నేర్చుకోవటం అంటే, మన ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడతారు, అసలు ఆపోజిట్ చెప్పకుండా, నెగిటివ్ చెప్పకుండా, ప్రమాదం లేని విషయం అయినప్పుడు అసలే ఆగగలమా, కొట్టగలమా? ఎవరేం చెప్పినా కొట్టగలమా? బయటైనా సరే, రోడ్డు మీదకి వెళ్ళాం, ట్రాఫిక్లోకి వెళ్ళాం, మనమే ముందు దూసుకుపోవాలి అందరినీ అని అనుకోకుండా ఊరుకొని ఆగి వెళ్లే వాళ్ళందరినీ వెళ్ళనిచ్చి వెళ్ళగలమా? ఎలా అయితే ఎప్పుడు కావద్దండి అంటారు. ఎప్పుడు కావటం ఏంటి, అందరం చచ్చిపోతాం. ఇక్కడ అవటానికి ఏమున్నాయి అసలు? మన భ్రమ-భ్రాంతి తప్ప. మీరు ఆలోచించండి, అందరం చావు వైపు ప్రయాణం. ఇన్ని ఉరుకులు పరుగులు పెట్టి రోడ్డు మీద నడుచుకెళ్ళినా, వాహనాలు వెళ్ళినా, పరుగెత్తుకెళ్ళినా, కారులో
రైళ్లలో వెళ్ళినా విమానాల్లో వెళ్ళినా అందరి జీవితం మరణం వైపుకి వెళ్తుంది. ఓ రోజు గడుస్తుంది, ఒక గంట గడుస్తుంది. జీవిస్తున్నాను అంటే ఏంటి అర్థం తెలుసా? మరణం వైపుకు ప్రయాణిస్తున్నాను అని. ఇంకేంటి ఏమవుద్దని? నువ్వేదో ఆ మరణాన్ని మర్చిపోయి డబ్బు సంపాదనలో కోరికలు గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ వైపు ప్రయాణిస్తున్నానని మనిషి అనుకుంటున్నాడు. వెళ్ళి తప్పులేదు, అవన్నీ చేయండి, కానీ ఊరకుంటూ చేయగలరా? వారు ఊరకుండటం ఏంటి? ఎవరి స్థాయిలో వాళ్ళు ఘర్షణ పడకుండా మౌనంగా ప్రశాంతంగా మన ముందోడుకు ముందు దారి ఇచ్చి ధర్మం ఏంటంటే ముందోళ్ళు ముందుగానే వెళ్ళాలి. ఇప్పుడు ముందొచ్చారు, ఒక షాప్కి వెళ్ళిన వాళ్ళందరూ ముందొచ్చారు, వాళ్ళందరూ కొనుక్కు నువ్వు వాళ్ళందరికంటే దూసుకొని ముందెందుకు పడిపోతున్నావు? అలాగే అధికారాలు పెత్తనాలు చలాయించకుండా ధర్మపరమైన సున్నితంతో వినయంతో సునిశ్చితంగా ఉండగలవా? అది ఊరకుండుట. ఎవరి స్థాయిలో వాళ్ళు మొదలు పెట్టాలి. అది ఇప్పుడు భార్య ఏదో చెబుతుంది, సగంలో కట్ చేసి భర్త మాట్లాడేస్తాడు, లేదా డామినేట్ చేసేస్తాడు. లేదా భార్య అలా సగంలో కట్ చేసేసి భర్తని డామినేట్ చేసేస్తుంది. పిల్లల తల్లిదండ్రులను డామినేట్ చేసేస్తారు. చేయకుండా స్థిమితంగా వాళ్ళు చెప్పేది మొత్తం వినగలరా? అయితే చెప్పేది నాకే పూర్తిగా రాలేదు. మీకు ఉపన్యాసాలు చెబుతున్నా, అందుకే నేను వాచా వేదాంతిని, నన్ను నేను సామాన్యుడని ఒప్పుకోవటానికి, నేను వాచా వేదాంతిని ఒప్పుకోవటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను అసలు ఎవరిని మోసపుచ్చాలి? నన్ను నేను మోసపుచ్చుకున్నట్టు అవుద్ది నేను గొప్పవాడిని ప్రకటించుకుంటే. నేను అసలు ఎటువంటి గొప్పవాడిని కాదు. చాలా మంది నా చుట్టుపక్కల వాళ్ళని చూశాను, వాళ్ళ భార్యలో భర్తలో పిల్లలో కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు చెబుతుంటే ఆగి పూర్తిగా వింటూ ఉంటారు. నేను అసలు అలా ఆగలేకపోతున్నాను. నాకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని బోర్డు సందర్భాల్లో తెలిసింది. కాకపోతే నేను ఈ జ్ఞానం చదువుకున్నాను, పుస్తకాలు చదివాను, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాను, ఉపన్యాసాలు విన్నాను, ప్రవచనాలు విన్నాను, కాబట్టి మీతో పంచుకుంటున్నాను తప్ప ప్రవర్తన రీత్యా గుణరీత్యా ఆగలేనితనం ఇంకా నాలో ఉంది. అయితే ఇప్పుడు ఆగలేని తనానికి నాకు అడ్డుగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మా అబ్బాయి మా అమ్మాయి నా భార్య ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు. కానీ ఆగలేనితనం ఉంది, అది కూడా ఆగుతున్నది. ఆగలేనితనం ఆగుతుంది, కానీ ఇంకా ఉంది, పోలేదు సమస్తం. ఊరకుండుట అనేది ప్రాథమిక దశలో మామూలు కుటుంబ విషయాలలో, లేదా చదువు సంధ్యలు, స్కూల్కి వెళ్ళాం, ఏదైనా చేయండి, మీరు చిన్నపిల్లలైనా సరే. మీ ఫ్రెండ్ ఏదో అన్నాడు, మాట్లాడుతున్నాడు, ఆగగలగండి. ఏటోడు ఏదో తప్పు చేశాడు, ఆగి ఊరుకోండి, వదిలేయండి. మనుషులు తప్పులు చేస్తారు. అదే క్షమాగుణం అని చెప్పాం. క్షమ, దయ, జాలి, కరుణ, ప్రేమ, మంచి సద్గుణాలన్నీ ఊరకుండటంలోనే కలిసి చూసుకోండి మీరు. కానీ మంచిని కూడా పిచ్చిలాగా తయారు చేసుకొని ఈ మంచి పనులు చేయడానికి నేను దేశం అంతా తిరుగుతాను, దేశాన్ని ఉద్ధరిస్తానని తనకు పిచ్చెక్కిచ్చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళకి పిచ్చెక్కించేసి దాన్ని మంచి పేరుతో చెడ్డగా చేస్తున్నారు. అదే మత పిచ్చి. లేదా మేమేదో మంచి పనులు చేస్తాం, మాకే ఇవ్వండి డబ్బులు అని జనాల చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకా మంచి పనులు చేసే వాళ్ళందరినీ విమర్శించి వాళ్ళ మీద ఈర్ష్యలు అసూలు పెంచుకొని ఇలా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మంచితో. అదొక పిచ్చి. అందులో కూడా ఇరుక్కుపోబాకండి. పుణ్యం బంగారపు సంఖ్యళ్ళు, పాపం ఇనప సంఖ్యళ్ళు, అంతే, తేడా ఏం లేదు. కోటింగ్ మారింది అంతే, ఈ మెరుస్తి. కానీ అటు పనితీరు ఒకటే, మిమ్మల్ని బంధించటమే. ఇలా ఒక్కొక్క మెట్టు ఊరకుండుట అనేది ఎవరు ఏ స్థాయిలో ఊరకుండలేకపోతున్నారో మళ్ళీ ప్రశ్నలు వేస్తే అక్కడక్కడ మాట్లాడుకోవచ్చు, లేదా కామెంట్లో తెలియచేయండి. అన్ని స్థితులలో, మనిషికి ఉన్నటువంటి అన్ని స్థితులలో దృశ్యము, మనిషికి కళ్ళు చూడాలనిపిస్తుంది, చూడదగినన్ని చూడండి, మంచివి చూడండి. ఒక్కోసారి అవసరం లేదు అసలు చూడటం, ఊరకుండలేరా? ఏ అవసరం లేనప్పుడు చూడటం, దృశ్యాలు కావాలి, చూడటం కావాలి అనేది ఊరకుండలేమా? అంటే నేను ఊరకుండలేను, నాకేమీ తోచక టీవీ పెట్టుకుంటున్నాను. ఎందుకని 24 గంటలు ఖాళీ. ఆ స్థితి నాకు పూర్తిగా రాలా. మీతో శీర్షికలు పంచుకుంటున్నా. అలాగే మాట్లాడకుండా ఊరకుండలేమా? వినకుండా అంటే విషయాసక్తి, ఎక్కడ చెప్తా ఉంటారు. అవసరార్థం వినండి, తప్పు లేదు. అవసరమైతే ఎన్నైనా వినండి. ఇప్పుడు ఒక ఉపన్యాసాలు పెట్టుకొని సాయంత్రం వరకు వినండి. ఎందుకంటే సాధన అవుతుంది, శ్రవణం అవుతుంది, మననం అవుతుంది. మంచి మాటలు వినండి, అది కూడా మీ మార్గానికి అనుకూలమైనవి వినండి. అంటే మీ మానసిక స్థితి ఎక్కడుందో అవి చక్కగా వినండి. అక్కడి నుంచి ముందుకెళ్ళటానికి వినండి, చెడు వినబాకండి. అలా వినకుండా ఉండలేమా? అంటే ఊరకుండుట, పంచేంద్రియములతో ఊరకుండుట. ఈ ఊరకుండటం ముందు పంచేంద్రియములతో చేయండి. అవసరం లేని చోట కంటితో ఊరకుండటం నేర్చుకోండి. అవసరానికే కదా కళ్ళు పెట్టింది సృష్టి, అవసరానికి వాడుకోండి. అలాగే చెవులతో ఊరకుండటం నేర్చుకోండి. అలాగే గొంతు మాటలతో ఊరకుండటం నేర్చుకోండి. అలాగే నాలుక అవసరం లేనప్పుడు కూడా రుచి కోసం తినేయాలి, అవి తినేయాలి, ఇది తినేయాలి, ఊబకాయాలు వచ్చేస్తున్నాయి, జబ్బులు వచ్చేస్తున్నాయి.
అందుకని రుచులతో ఊరకుండటం నేర్చుకోండి. అవసరార్థం తినండి, మిగిలినప్పుడు ఊరకుండటం నేర్చుకోండి. తినేసాను అయిపోయింది, అమృతం ఇచ్చినా అనవసరం. ఎందుకని ఇప్పుడు తినేసాను, తినేది ఎందుకు, బతకడానికి. అలా నియమాలు నియమాలన్నీ ఇవే ఊరకుండటకు ప్రయత్నం కొద్ది కొద్దిగా. అక్కడి నుంచి శారీరక సుఖం పొందమనే కదా స్త్రీ పురుషుల్ని పెట్టింది, అవయవాలు పెట్టింది. పరిమితిగా, అది పిచ్చిగా కాదు, వ్యసనంగా కాదు. ఊరకుండటం అక్కడ కూడా అలవాటు చేసుకోండి. అన్ని చోట్ల చెయ్యండి, కానీ ఊరకుండటం కూడా అలవాటు చేసుకోండి, వ్యసనాలు చేసుకోబాకండి. అలా కన్ను, చెవి, ముక్కు, వాసనలు ఉన్నాయి, పేల్చండి, తెలుసుకోండి. బతకడానికి కూడా అవసరం. ఎక్కడ మంటలు మండిపోయి పొగలు వస్తుంటే వాసన తెలియలేదు అనుకోండి, పారిపోవడానికి కూడా కుదరదు. వాసనలు చక్కగా గ్రహించండి, ఊరకుండట్టు నేర్చుకోండి. అది వ్యసనం తయారు చేసుకోకండి. ఇప్పుడు వాసనలకు ఎన్ని వచ్చినాయి తెలుసు, ఎన్ని రకాల పెర్ఫ్యూమ్లు, ఎన్ని రకాల అగరబత్తీలు, వాసనలకు సంబంధించిన ఎన్ని తయారైన చూడు, కోటాను కోట్లు ఉన్నాయి. అసలు ఏమీ అవసరం లేదు మనకి. మళ్ళీ అవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్, అవి పేల్చడం వల్ల హాని కూడా కలుగుద్ది. కానీ మనం అంతే అలవాటు పడిపోయాం. ఆఖరికి ఇల్లు శుభ్రం చేసుకున్న ఫినాయిల్ కూడా సెంటెడ్ ఫినాయిల్స్ వచ్చినాయి. అంటే ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నాం చూడండి. మనం వాసనలో ఊరకుండుట ఎంత అవసరం అని చేసి ఊరకుండుట అలవాటు చేసుకోండి. అలా శారీరక స్పర్శలు, అలా కట్టుకునే బట్టలు, బట్టలు ఎన్ని కావాలి, వాడుకునే వస్తువులు, చెప్పులు, షాపింగ్, అన్ని చోట్ల ఒక హద్దు నియమము పెట్టుకుంటే ఊరకుండుట వచ్చేస్తుంది. నిరంతరం అది కాదు ఇది కొంటాను, ఇది కాదు అది కొంటానంటే దానికోసం నువ్వే ఎక్కువ కష్టపడతావు. ఇప్పుడేమో తల్లిదండ్రులను కష్టపెడతావు, వాళ్ళని పీల్చి పిప్పి చేసి కొనుక్కుంటావు, అన్ని వాళ్ళతో ఘర్షణలు పడి. తర్వాత రేపు నువ్వే సంపాదించుకోవాలి. ఆ మొగుడినో, ఆ భార్యనో, భర్తనో కష్టపెడతారు. అందుకే ఇక్కడ వరకట్నాలు వచ్చినాయి, వరకట్న వేధింపులు వచ్చినాయి, డబ్బు పిచ్చి వచ్చేసింది. ఇక దొంగతనాలు, దోపిడీలు, అనేక రకాల మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఊరకుండటం అనేది ఎవరికాళ్ళు ఉండలేకపోతున్నారు ఒక పరిమితిలో. ఊరకుండటం అంటే ఏంటి, ఏది అవసరమో ఎంత అవసరం అంత చేసి ఊరుకో. నీకు తగినంత ఒక ఇల్లు కట్టుకో చాలు. 100 ఇళ్ళు ఏం చేసుకుంటావు? కాదు, నేను ఊరకుండలేను, చచ్చే వరకు సంపాదిస్తాను, సంపాదిస్తా మధ్యలో చచ్చిపో, అంతే. ఇంక చేసేది ఆన్సర్ లేదు దానికి. అబ్బాయి నేను అనుభవించకుండా ఉండలేను, నేను చచ్చే వరకు అనుభవిస్తానే ఉంటాను, అనుభవిస్తూ మధ్యలో చచ్చిపో. ఇంకా దానికి చెప్పేది ఏముంది? ఇలా అది కావాలి ఇది కావాలనుకుంటూ నిత్యం వాటిలోనే ప్రయాణిస్తూ, వాటి కోసమే ప్రయాణిస్తూ, వాటి కోసమే జీవిస్తూ, వాటి కోసమే ప్రయత్నిస్తూ, వాటిలోనే పడి కొట్టుకుంటూ నేను అలాగే సాగిపోతాను, ఊరకుండలేను అనుకుంటే అలా సాగుతూ చచ్చిపోయి ఎవరొద్దన్నారు? ఈ సృష్టిలో అందరికీ అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. కానీ ఊరకుండుట అనేది ప్రాథమిక స్థాయి నుంచి కొంచెం మనం ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎదుటి వాళ్ళు చెబుతున్నప్పుడు కానీ, లేదా మన ప్రవర్తనల్లో కానీ, మన మాటల్లో కానీ, మన చేష్టల్లో కానీ కొంచెం ఆగి మనం గమనించుకుంటూ ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించడానికి ఈ ఊరకుండుట అనేది ప్రాథమిక స్థాయిలో అత్యవసరం. అసలు ఘర్షణలే ఉండవు. ఇంకా ఊరకుండుట ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి స్థాయికి వస్తే అది మోక్షము, స్థిత ప్రజ్ఞత. ఇక నిశ్చలమైపోతాడు, మౌనం అయిపోతాడు, మహర్షి అయిపోతాడు, ఋషి అయిపోతాడు, మౌనిగా ఉండిపోతాడు, జ్ఞానిగా నిశ్చలత్వంలో స్థిరపడిపోతాడు. ఇప్పుడు జనక మహారాజు అనేటువంటి మహాత్ముడి కథ చూస్తే అసలు ఆయనకి, జనక మహారాజుకి ఈ ఆత్మ సాక్షాత్కారం అని చెబుతున్నారు. ఆయన అనేక గ్రంథాల్లో విన్నారు, చదివారు, మహాత్ములు కూడా చెబుతున్నారు. ఇది నిజమేనా అని సందేహం వచ్చింది. ఉన్నోళ్ళందరినీ అడిగారు, చెబుతున్న వాళ్ళని, ఆ పుస్తకాలు రాసిన వాళ్ళని, పుస్తకాలు చెబుతున్న వాళ్ళని, ప్రచారాలు చేస్తున్న వాళ్ళని అందరినీ పిలిచి అడిగారు, నాకు ఆ స్థితిని నిరూపించండి అని, ఆ మోక్షం అనే స్థితిని నాకు నిరూపించండి, మీరు ఏం చెబితే చేస్తాను అంటే వాళ్ళు ఎవరో పాపం అది చేయలేకపోయారు. అప్పుడు అష్టావక్ర మహాముని అనే ఒక మహాత్ముడు వచ్చి ఆయనకి ఆ స్థితిని క్షణంలో నీకు ఇస్తానన్నాడు. క్షణం అంతే, మోక్ష స్థితిని. అయితే నువ్వు నేను చెప్పినట్టు వినాలన్నాడు. తప్పకుండా వింటానన్నాడు. అంటే అప్పుడు ఆయన ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోయి, ఆయన రాజు గుర్రంతో సహా వచ్చాడు. అడవిలో గుర్రంతో సహా ఒక కారడవిలో నుంచోబెట్టి, నువ్వు గుర్రము ఈ కాలులోంచి, అంటే గుర్రము రికాబులో కాలు పెట్టి పైకెక్కే లోపల, రికాబు అంటే గుర్రం ఎక్కడానికి ఉంటది అక్కడ, ఆ లోపల నీకు మోక్షాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఈయన ఒక కాలు పెట్టి అలా ఎక్కడానికి సిద్ధమవుతూ ఉండగా నువ్వు ప్రిపేర్ అవ్వు, ఎక్కడానికి రెడీ అవ్వు, నేను మోక్షం ఇచ్చేస్తానన్నాడు. కానీ నువ్వు చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నువ్వు వినాలన్నాడు ఆయన. అలాగే అన్నాడు. అంటే
ఆయన ఆ జనక మహారాజు గుర్రం ఒక రికాబులో కాలు పెట్టాడు, పైకి ఎక్కటానికి ప్రయత్నించాలి, ఈ లోపల ఈయన మోక్షాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇలా ఎక్కటానికి ప్రయత్నించడానికి కాలు పెట్టి గుర్రాన్ని పట్టుకొని నుంచున్నాడు, నువ్వు అంటే ఎక్కేస్తాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు ఇలాగే ఉండు, నేను మళ్ళీ వచ్చే వరకు అన్నాడు. నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అన్నాడు. అలాగేనండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన రాలా, గంటలు గడిచిపోయినాయి, రాత్రి అయిపోతుంది, రాలా. రాజుగారు ఏమైపోయారని బొట్లంతా ఎత్తికి వచ్చి చూస్తే ఇక్కడ గుర్రం రికాబులో కాలు పెట్టి నుంచొని ఉన్నాడు, ఎక్కడానికి సిద్ధమై. ఇదేంటి ఆ ఫౌజులో ఉండిపోయాడు శిలాప్రతిమలాగా. పోనీ అలానే ఆయనకి తెలియట్లేదంటే అన్నీ తెలుసు, కానీ ఆయన అలా ఎందుకు ఉండిపోయాడంటే నేను వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండాలని ఆయన చెప్పాడు. నే మాట వింటే నీకు నేర్పుతానన్నాడు. అవును, ఆయన గురువుగా స్వీకరించాడు. ఈయన మాట విన్నాడు, అలా ఉండిపోయాడు. ఇక ఆయన ఎంత పలకరించినా వీళ్ళందరూ ఏం అడిగినా ఆయన సమాధానం చెప్పట్లా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ అష్టావక్ర మహాముని అని ఆయన ఏదో మాయ చేసేసాడు, మంత్రాలు చేసేసాడు, క్షుద్ర విద్యలు చేసేసాడు, రాజుగారిని ఏదో అరికెట్టేసాడు, అందుకే ఆయన ఏం మాట్లాడట్లేదు, కదలటలేదు, అలా నుంచొని ఉండిపోయారు. ఆయన మామూలుగానే ఉన్నాడు రాజు. ఆయన మానసికంగా ఆయన నన్ను వచ్చే వరకు కదలొద్దు అన్నాడు, కాబట్టి నేను కదలకుండా ఉంటున్నానని అలా ఉన్నాడు అంతే. అలాగే ఎత్తుకొని పట్టుకుపోయారు ఆయన్ని రాజ్యానికి, మంచం మీద పడుకోబెట్టారు. అక్కడ వాళ్ళందరూ ఆయన్ని అడిగినా ఆయన ఏం సమాధానం చేయట్లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగారు, మంత్రులు అడిగారు, అందరూ అడిగారు, ఆయన అసలు మాట్లాడట్లే, అలా ఉండిపోయాడు అంతే. సరే ఆయన ఏదో చేశాడు, ఈయన్ని ముందెళ్ళి ఆయన ఎక్కడున్నాడు ఎత్తుక్కురండి అని మనుషుల్ని పంపారు. మంత్రి చెప్పాడు, వెళ్ళి ఎత్తుక్కురండి అని. మొత్తానికి అష్టావక్ర మహాముని పట్టుకొని ఈయన అంతఃపురంలో జనక మహారాజును పడుకోబెట్టిన గదిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి, అయ్యా నువ్వేం చేసేసావు, ఈయన అసలు మాట్లాడట్లేదు, అక్కడే గుర్రంలో రికాబులో కాళ్ళు పెట్టాలి ఉండిపోయాడు, మేమే ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాము, ఇప్పటికే 3 రోజులు గడిచిపోయినాయి, ఈయన మాట్లాడట్లేదు, అన్నం తింటలేదు, ఏం చేయట్లేదు అసలు ఆయన. ఎందుకని నేను వచ్చే వరకు ఇలాగే ఉన్నా, ఏం చేయకని చెప్పాడు ఆయన. ఈయన అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఈయన అష్టావక్ర మహామునే జనక మహారాజుని అడిగాడు, ఏమయ్యా నేను నిన్ను ఏమన్నా చేశానా అని. అంటే లేదండి ఏమీ చేయలేదు అని సమాధానం చెప్పాడు. మరేంటి వీళ్ళందరూ నేను ఏదో చేశాను నువ్వేదో అయిపోయావు అంటున్నారని. లేదు లేదు మీరేం చేయలేదు అన్నాడు. మరి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు వాళ్ళకి చెప్పు అన్నాడు. అంటే మీరు చెప్పారు గురువుగా మిమ్మల్ని స్వీకరించాను, అప్పుడే మోక్షం ఇస్తాను, నేను చెప్పినట్టు చేయాలన్నారు, నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించాను, ఆ మోక్షం పొందాలి కాబట్టి మీరు చెప్పినట్టు చేయాలి, కాబట్టి మీరు నేను వచ్చేవరకు ఇలా ఉండన్నారు, నేను ఇలా ఉన్నాను, వీళ్ళే నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. మీరు మాట్లాడమని చెప్పలేదు, మాట్లాడమని చెబితే మాట్లాడతాను, మీరు కదలమంటే కదులుతాను, మీరు ఏమైనా చేయమంటే చెబుతాను, చేస్తాను, కానీ మీరు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను అలా ఉండిపోవాలి కదా, అలా ఉండిపోయాను అన్నాడు. అది అంటే ఆల్రెడీ జనక మహారాజుకి నిశ్చల మనసు వచ్చింది, అలా ఉండగలిగిన మనసు వచ్చింది. ఈ కథ మనకు ఎందుకు చెప్పారు, మనం అలా ఉండగలమా? అదే ఊరకుండుట. ఇప్పుడు అక్కడ జనక మహారాజు ఊరకుండుట అనేది వచ్చేసింది ఆయనకి. నేను వచ్చేవరకు ఇలా అంటే అలా ఉండిపోయాడు, అసలు ఎవరేం అడిగినా చెప్పలేదు, ఎందుకని మళ్ళీ ఆయన ఆజ్ఞ ఇవ్వాలి, నువ్వు కదులు, నువ్వు ఇదివరకులా మామూలుగా బతుకని ఆయన చెబితేనే బతుకుతాడు ఈయన. అలా ఉండాలి, అది ఊరకుండుట. అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది అనటానికి మనకి ఈ కథ చెప్పారు, అష్టావక్ర మహాముని జనక మహారాజు కథ. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఓహో ఇదే జరిగింది, ఇంతకీ రాజుగారికి ఏం అవ్వలేదని. అప్పుడు జనక మహారాజు, అయ్యా మహారాజా ఈ రాజ్యం అంతా మీదే, మీకు ఇచ్చేసాను, ఎందుకంటే మీరు అలా ఉండు నేను వచ్చే వరకు అన్నప్పుడు నేను అలా ఉండిపోయాను, నా మనసును కూడా ఆపేశాను. అప్పుడు నాకు ఆత్మజ్ఞాన అనుభూతి అదే కలిగిపోయింది. వీళ్ళందరూ అయ్యో మాట్లాడుకుంటున్నారు, కానీ నాకు ఆత్మజ్ఞాన అనుభూతి కలిగింది. ఇక నాకు ఈ రాజ్యం వద్దు, ఏం వద్దు, నేను కూడా మీతో వచ్చేస్తాను, మీ దగ్గర ఉంటాను, హాయిగా ఉంటాను, అలా మనం చక్కగా ఇద్దరం జీవన్ముక్తుల్లాగా బతికేద్దాం, నేను మీ వెనక మీతో తిరుగుతూ ఉంటాను అన్నాడు. నాకు ఈ ఆసక్తులన్నీ పోయినాయి అన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ అష్టావక్ర మహాముని చెప్పారు, కాదు కాదు, జీవన్ముక్తుడు అయినా ఆత్మజ్ఞానాన్ని పొందిన శరీరం ధరించిన నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఎలా ఉన్నావో అలా నీ బాధ్యతలు నిర్వర్తించాలి, వాటిని తప్పకూడదు, కానీ వాటిని అంటుకోకుండా చెయ్యి. ఇదివరకులాగా నేను రాజును అనుకొని ఓ బలంగా బలీయంగా పెట్టుకోబాక. ఇప్పుడు ఈ రాజ్యం అంతా గురువు గారికి ఇచ్చేసాను, నాకు ఇచ్చేసాను అన్నావు కదా, నాకు ఇచ్చేసిన రాజ్యాన్ని ఇప్పుడు ఇది గురువు గారి రాజ్యము అనుకొని చెయ్యి. దేనికి అంటుకోకుండా చక్కగా జీవన్ముక్తుడిలా ధర్మ పరిపాలన చేయముంది నీకు, ఇప్పుడు చక్కగా అలా చేయమని చెప్పారు. ఆయన అలాగే చేశాడు.
రాజ్యం అంతా పరిపాలన చేస్తానే ఉన్నాడు. మళ్ళీ ఊరకుండట అనేది ఆయనకి ఎంత వచ్చిందంటే, ఆయన రాజ్య పరిపాలన చేస్తూ అష్టావక్ర మహాముని ఆశ్రమానికి వచ్చేసి ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ మహాముని దగ్గర వాళ్ళ శిష్యులతో పాటు కింద కూర్చొని వారు చెప్పేటువంటి ఆత్మజ్ఞాన సంబంధిత జ్ఞాన విషయాలు వింటూ కూర్చునేవాళ్ళు. ఆయన సన్నిధిలో ఉంటూ చక్కగా ఆ విషయాలు వినేవారు, అక్కడ కూర్చునేవారు. మళ్ళీ ఆ రాజ్య కార్యాలయాన్ని చక్కగా నిర్వర్తించేవాళ్ళు. ఆయన అక్కడ ఉంటాడని తెలిసి అవసరమైతే అందరూ అక్కడికి వస్తారు. ఒకసారి ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కంగారులో అక్కడ అష్టావక్ర మహాముని ఉపన్యాసం చెబుతున్నారు, కింద అందరూ కూర్చొని ఉన్నారు, జనక మహారాజు అక్కడ ఉన్నాడు, చక్కగా ఎంతో చక్కగా వింటున్నారు అందరూ. అతను పాపం వచ్చినటువంటి కంగారులో అత్యంత వేగంగా వచ్చి మహారాజా అని పిలిచి అది డిస్టర్బ్ చేశాడు. ఆయన కోపం వచ్చింది. నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి వచ్చి ఎలా పెడితే అలా పిలిచేయడానికి ఏమనుకుంటున్నావు? ఆయన మా గురువు గారు ఇక్కడ ఆత్మజ్ఞానం చెబుతున్నారు, మేము ప్రశాంతంగా ఉన్నాం, నువ్వు ఎందుకు అంత కంగారుగా వచ్చి ఇదంతా పాడు చేసావు? ఇక్కడ గురువుని గౌరవించాలి, మనుషుల్ని గౌరవించాలి, కనీస మర్యాద లేదా నీకని. అప్పుడు అతను చెప్పాడు, లేదండి మీ రాజధాని మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుంది, అంతఃపురం తగలబడిపోతుంది, మొత్తం రాజ్యం అంతా తగలబడిపోతుంది అని చెప్పాడు. వెంటనే జనక మహారాజు అయితే ఏమైంది అన్నాడు. అయితే ఏమైంది? అక్కడ వాళ్ళు ఉంటారుగా, ఫైర్ ఇంజిన్లో ఏర్పాట్లో దేనికి సైనిక బలగాలు అన్నీ ఉన్నాయిగా, ఎవరు చేయగలిగిన ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నేనుండి చేసేది నేనైనా అదే చెబుతాను. అక్కడ ఉంటే అదే చెప్పేవాడిని, ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఏం చేయాలో అవి చేయండి, ఇప్పుడు నేను చేసేది ఏమన్నా కూర్చున్నాడు అక్కడ. శిష్యు వచ్చిన భటుడిని తిట్టి పంపించేశాడు. అంటే తిట్టంటే మామూలు కేకలేశారు, డిస్టర్బ్ చేయకూడదు, అలా జాగ్రత్తగా ఉండి గురువు గారిని క్షమించమని అడిగాడు ఆయన. గురువు గారు నవ్వుతాన్నాడు, నాయన నీకు మామూలు స్థిత ప్రజ్ఞ లక్షణాలు రాలేదు, నీ అంతఃపురం తగలడిపోతుంది, నీ రాజ్యం తగలడిపోతుంది, నీ రాజకోట తగలడిపోతుంది అంటేనే నువ్వు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు అంటే ఊరకుండటం అనేది అంత వచ్చింది నీకు అని. ఎందుకని నిజంగా ఒకవేళ మనం కదలాడిపోయినా అక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అక్కడ రాజ్యంలో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కాదు రాజు ఉంటే ఎలా పనిచేస్తున్నారు తొందరగా వెళ్ళండి అవి చెప్తాడు అంతే, కానీ పనిచేసే డిపార్ట్మెంట్లే. రాజు వెళ్ళి బకెట్తో నీళ్లు పోసి ఆపడం లేదు. ఒకవేళ జరగవలసింది అదే కాలిపోయింది, ఏం చేస్తాం? ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంతే, జనన మరణాలు జరుగుతూ ఉంటాయి, అనేక వ్యాధులు, ఆది వ్యాధులు, బాధలు, కష్టాలు వచ్చి మీద పడిపోతుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. పడిపోయేదాన్ని ఏం చేస్తాం? తప్పించుకోలేం. తప్పించుకోగలిగినప్పుడు అసలు ప్రయత్నం ఆటోమేటిక్గా చేస్తాం, తప్పించుకుంటాం. సహజంగా జరిగే చర్యలే, వాటిని సహజంగా చేయండి, జీవించండి అన్నారు. అది ఊరకుండుట. అక్కడ ఆయన రాజ్యమే తగలడిపోతుంది, ఆయన అంతఃపురమే తగలడిపోతుంది అన్నా కూడా ఈయన ఆత్మజ్ఞాన శీర్షికలు వింటూ చక్కగా ఆయన చెప్పినవి వింటూ అక్కడ కూర్చున్నాడు. ఇది మన అష్టావక్ర మహాముని చెప్పే ఉపన్యాసాలు వింటూ చక్కగా కూర్చున్నాడు. తర్వాత ఎన్నైనాకి వెళ్ళాడు, చూశాడు, కాలిపోయిన బూడిదైపోయినాయి చూశాడు. దాటికి మళ్ళీ ఏం చేయాలో చేయండి అన్నాడు. దగ్గరుండి అన్ని చేయించాడు. ఎందుకని అది మన చేతిలో లేని పని. జనన మరణాలు మన చేతిలో లేవు, ఆది వ్యాధులు మన చేతిలో లేవు, సృష్టి నడక మన చేతిలో లేదు. ఇందులో ఒక ధూళి కణం మనం మనిషిగా. ఆ విషయాన్ని తెలిసి ఊరకుండటం అనేది వస్తేనే మనం ఆత్మజ్ఞానానికి సరిపోతాం, ఆత్మజ్ఞానులుగా సరిపోతాం, ఈ ఆధ్యాత్మిక చదువుకు సరిపోతాం, ఈ మార్గానికి సరిపోతాం. అలా తప్ప అసలు ఇంకో దారి లేదు ఇక్కడ జీవించడానికి. దారులు ఉన్నాయని ఎత్తుక్కునే వాళ్ళందరూ కూడా మనుషులు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు రకరకాలుగా చేసుకొని ఆఖరికి ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞానాన్ని పొందే వరకు అందరూ తెలుసుకోవాల్సిందే, ప్రయత్నించాల్సిందే, వెళ్ళాల్సిందే. ఊరకుండుట రాదు. అందుకని ఊరకుండుట అనేది ప్రాథమిక దశ నుంచి, చిన్న ఘర్షణ నుంచి ఆగటం, కొంచెం తగ్గటం, కొంచెం ఓర్చుకోవటం, కొంచెం క్షమించటం, కొంచెం ప్రేమించటం, కొంచెం లాస్ అయినా నష్టపోయినా కొంచెం ఓర్పుగా ఉండటం, అక్కడి నుంచి మొదలయ్యి మోక్షం వరకు వచ్చేస్తుంది. అలా జనక మహారాజు జీవించాడు. ఎంతో మంది మహాత్ములు అలా జీవించి చూపించారు కనుకనే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నమ్మి మహాత్ములు ఎంతో మంది అందించారు కనుక, వాళ్ళ అనుభవాన్ని పొందారు కనుక నమ్మి ప్రజలు నడుస్తున్నారు. ఆ నడిచిన మార్గంలో మళ్ళీ ఆ జీవన్ముక్తానుభూతిని పొందిన వాళ్ళు ప్రతి తరములోనూ మానవ జాతికి నిరూపిస్తున్నారు, మేము పొందాం, ఇది నిజమే, మీరు కూడా పొందొచ్చు, ఇది అసత్యము కాదు, ఇది మానవుని యొక్క సంపూర్ణత. అది ఊరకుండుట అనేది మనని అనంతత్వం వరకు తీసుకెళ్లేది, సామాన్యమైన విషయం కాదు. అది ప్రాథమిక స్థాయిలో, భౌతికంలో ప్రాథమిక స్థాయి నుంచి అత్యవసరమైంది. అన్ని చోట్ల సుఖవంతమైన జీవితం కావాలంటే ఊరకుండుట అనేది నేర్చుకోవాలి. దాని పేరు స్థిత ప్రజ్ఞత.
అది ఎవరు అలా ఊరకుండగలరంటే సంపూర్ణ జ్ఞాన పటిమ కలిగిన వాళ్ళు, ఓర్పు కలిగిన వాళ్ళు, నేర్పు కలిగిన వాళ్ళు, సద్గుణములు కలిగిన వాళ్ళు. కాబట్టి మనం చెడును పోగొట్టుకొని సద్గుణాలు పెంచుకుంటూ ఆ మార్గంలో ముందుకు ప్రయాణిద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆధ్యాత్మిక విద్యాలయము అని డివైన్ ప్లానెట్ లో 1920వ శీర్షిక ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 140వ శీర్షికగా ఉన్నది. ఆధ్యాత్మిక విద్యాలయము. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ శీర్షిక తప్పకుండా వినండి. అసలు ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి, ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఆ శీర్షికలో చెప్పటం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు అవి వినండి. ఇప్పుడు వింటున్న వాళ్ళు ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ తప్పకుండా అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, నేనేమి ఏ రకమైనటువంటి స్థితులు పొందిన వాడిని కాదు, అతి మామూలు మానవుణ్ణి, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.